The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. ఈ సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్లే కదా. చాలా గర్వంగా ఉంటుంది. లోకంలో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. 1 year బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడు మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్, వీళ్ళందరితో హీరోయిన్గా చెయ్యొచ్చేమో. ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా. ఇది ఒరిజినల్. అదే ఇది గోడకి సున్నం వేసినట్టు. అది దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. ఆయన ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి? మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. మీరెందుకు కనిపించరు అలా? అవసరం లేదు, అది ఇప్పుడు వచ్చింది. 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేని పని నేను చెయ్యను. ఎవరైనా పోస్ట్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. ఇంత హ్యాపీగా, ఇంత జోవియలాగా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే లేనిపోని కెరియర్ సుధా అడుక్కు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వస్ట్గా ఉంది. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు. ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్లో వీళ్ళ గురించి రాస్తే బోల్డ్ అంత రీచ్ వస్తుంది. తమిళ్లో రోమియో అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేస్తున్నాం. 16 years అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది, ఆ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు. అమ్మాయి ఎవరితోనో లవ్లో ఉందా? ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా? సుకన్య కావచ్చు, శరణ్య కావచ్చు, ప్రగతి, ఇంతమంది కనిపిస్తున్నారు. అందరూ మదర్ క్యారెక్టర్స్, అందరూ మళ్ళీ చాలా గ్లామరస్గా ఉంటారు. మీ కళ్ళకి వాళ్ళు గ్లామర్గా కనిపిస్తున్నారు అంతే. నాకు గ్లామర్గా లేదు. ఒక సురేఖ అని, ఒక హేమ, ఒక ప్రగతి. ఆఫర్స్ వచ్చినా రాకపోయినా, నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి. మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి. కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది. అదే 1 కోటి రూపాయలు పోతే ఎందుకు బాధపడాలి? పోతే పోనీ. కష్టపడ్డారు, సంపాదించారు, అదంతా మీకు, మీ కూతురికి, ఆ తర్వాత మనవరాలికి అలా వస్తుంది. ఎందుకు ఇవ్వాలి? ఏం రూల్ ఉంది? ఏం వాళ్ళు సంపాదించుకోలేరా? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. ఆ అతిథి కోసమే మనం తిరుపతి దాకా వచ్చాము. తెర మీద చాలా నిండుగా, హూందాగా, అందంగా కనిపించే అమ్మ సుధమ్మ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరైతే యాజ్ యూజువల్ ఆనందంగా, సంతోషంగా, అందంగా అలాగే ఉన్నారు. అండ్ వ్యూవర్స్ ఒక్క నిమిషం దిష్టి తగలకూడదు నిజంగానే. అయితే వ్యూవర్స్కి నేను మాట చెప్పాలి. అమ్మ, మేము ఒక 1 year నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాము. ప్రతిసారి ఏదో రకంగా పోస్ట్పోన్ అవుతుంది. టక్కుని నేను తిరుపతిలో ఉంటాను, మీరు వచ్చేసేయండి అనగానే తిరుపతికి వచ్చేసాము. అది కూడా అమ్మమ్మతో ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వడం, అమ్మవారి దర్శనం, ఆ తర్వాత శ్రీవారి దర్శనం అయిన తర్వాతే మనకి ఇంటర్వ్యూకి వచ్చారు. అండ్ ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ సెలబ్రిటీస్లవే ఒక 100కి పైగా ఇంటర్వ్యూలు చేస్తే ఎవరి దగ్గర చూడనటువంటి ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్ అమ్మ దగ్గర చూశాను. అది చెప్పులు విప్పారు, కెమెరాకి దండం పెట్టుకొని మరీ వచ్చి ముందు కూర్చున్నారు. అమ్మ, ఈ సెంటిమెంట్ అనేది యూజువల్గా మీరు షూటింగ్ చేస్తున్నారు, సినిమాలో ఉన్నారు, ఆ రోజు క్యారెక్టర్ ఉంది అనుకుంటే మీరు కెమెరాకి దండం పెట్టుకోవచ్చు. బట్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా చెప్పులు ఇప్పి మరీ కెమెరాకి దండం పెట్టి కూర్చోవడం అంటే ఇది ఎందుకు చెప్పాలంటే, ఎందుకంటే కెమెరా అన్నది మనం ఎవరు అని చూపించే ఒక అద్దం లాంటిది. మనకి తిండి పెట్టేది అది మన వృద్ధి, అది మనకి దేవుడు. మనం ఇవాళ కడుపు నిండా తింటున్నాము, మన శాంతిగా ఉన్నాం, చేతి నిండుగా డబ్బు వస్తుంది అంటే, అది 5 రూపాయలు 10 రూపాయలు వస్తుందంటే
ఎవరి వల్ల వస్తుంది? ఇప్పుడు నేను సుధా అనే ఒక మనిషి తెలియడానికి కారణం ఏంటి? కెమెరా. ఈ కెమెరా ద్వారా ఈ సుధాన్ని లక్షలాది మంది చూస్తున్నారు. ఆ ప్రేమను నేను పొందేటప్పుడు మన దేవుడు అదే కదా. దేవుడికి దండం పెట్టకుండా మనం చేస్తామా? అమ్మనే పిలుస్తాం, నాన్ననే పిలుస్తాం కదా. నాకమ్మ. ఎంత బాగా చెప్పారమ్మా, ఎంత గౌరవము, భక్తి, ఎట్ ది సేమ్ టైం భయము ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక కెమెరా అంటే, ఒక వృత్తి అంటే చాలా క్యాజువల్గా ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. మనం సినిమాలో యాక్ట్ చేసాము, 1000 మూవీస్ చేశారు, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ చేశారు, హిందీ చేశారు. ఇన్ని చేసిన తర్వాత చాలా క్యాజువల్గా వచ్చి కూర్చోవచ్చు, ఇలా ఇంటర్వ్యూ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కాకుండా నాకు నిజంగా అమ్మ నాకు చూడగానే యాక్చువల్గా సుధమ్మ గారు అనగానే నిండుగా ఇలా బొట్టు పెట్టుకొని కూర్చుంటారు, ఇవన్నీ అనే ఉంటాయి. బట్ ఈరోజు వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను మిమ్మల్ని నేను కెమెరా ముందు ఇలా తిరునామంతో చూడడము అనేది. చాలా చాలా ట్రెడిషనల్గా అయిపోయింది కదా, దర్శనం అయిపోయింది కదా అని అలా వెళ్ళిపోలేదు, అలా కెమెరా ముందుకు కూడా రాలేదు. యాక్చువల్గా తుడి చేయాలి, లేకుంటే రెగ్యులర్ మేకప్ ఉండాలి, అలాంటిది కూడా లేదు. బాగా నరనరానా ఉందా? నిజమ్మా. ఎందుకంటే ఇప్పుడు స్వామివారు ఆశీస్సులు పొంది కింద దిగాను, మీ అందరికీ ఆ వైబ్రేషన్ ఇవ్వాలి. అవును. అంటే ఇప్పుడు బొట్టు అన్నది ఆయన నాలో ఉన్నారు, నాతోనే వస్తున్నారు. అలా అన్నప్పుడు నన్ను నడిపించేది ఆయనే కదా, ఆ తల్లి స్వామివారే. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం పెట్టుకున్న బొట్టుని ఎందుకు తుడవాలి? మన ట్రెడిషన్ని మనం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న బొట్టు పెట్టుకున్నారు, ఏదో తెలియకుండా మనం తుడుస్తాం. కానీ తెలిసి తప్పు చేయకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత మనది అన్నది ఉంటే వాళ్ళు నేర్పించింది మనం చెయ్యాలి. నిజంగా. ఇప్పుడు ఇది ఒకళ్ళని సించపరచడానికి అని చెప్పట్లేదు. కొన్ని మనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకోని వాళ్ళది వాళ్ళ నమ్మకం, ఆ సంప్రదాయాలు వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ కల్చర్ అది. ఇప్పుడు మనం కల్చర్, నేను పుట్టి పెరిగేటప్పటికి మా అమ్మ నాన్న ఎలా నేర్పించారు, ఆ వాతావరణంలోనే ఉన్నాను కాబట్టి తప్పులేదు, అలాగే ఉండాలని. ఇంకోటి, ఇందాక మీరు చెప్పినట్టు నేను తిరుపతి నుంచి వచ్చాను, కొండ మీద నుంచి వచ్చేటప్పుడు ఆయన పవర్ని నేను తీసుకొస్తున్నాను, నాతో పాటు ఆయన వస్తున్నారు. అలా అన్నప్పుడు అది ఎందుకు తుడవాలి? నేనుగా ఉండాలని కోరుకుంటాను. అందులో కొండ మీద స్వామివారు ఉంటే కింద అమ్మవారు ఉన్నారు కదా, తల్లి ఉన్నారు, అలాగే ఉంటుంది కదా. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత స్వామివారి పైకి వెళ్ళాం. యూజువల్గా చాలా మందికి అది తెలియదు. కొండకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి తిరుచానూరు వెళ్ళి తల్లిని చూసుకుని వెళ్ళిపోతారు. కాదు, అమ్మ తల్లి లేకుండా తండ్రి ఎక్కడి నుంచి తెలుసు? సృష్టి లేదు, విశ్వం లేదు. అమ్మ తండ్రిని చూపిస్తున్నారు, తండ్రి అన్నదమ్ముళ్ళని చూపిస్తున్నాడు. ముందు కళ్ళు తెరవగానే ఎవరిని చూస్తుంది బిడ్డ? అమ్మనే చూస్తుంది. ముందు మాట వచ్చేది మా. అది ఏ భాష అయినా, లోకంలో ప్రపంచంలో ఏ భాషను తీసుకున్నా అమ్మా అనేది మా అంటాం. అవును. అలా అన్నప్పుడు అమ్మ ముందు. ఇలా నమ్మే వాళ్ళకి ముందు తల్లిని చూసిన తర్వాత తండ్రిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇంకోటి, మా అమ్మ నాన్న, మా పెద్ద నాన్న, మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, తల్లిని చూస్తే స్వామి వారి రాత్రి తల్లిని చూడ్డానికి వస్తారు కదా, ఎంతమంది భక్తులు వస్తున్నారు, అందరినీ అనుగ్రహించిన తర్వాత ఆయన ఒక్క క్షణమైనా అమ్మవారిని చూడడానికి కింద కొండ దిగుతాడు. అప్పుడు ఈవిడ చెప్తారంట, స్వామి పిల్లలు వస్తున్నారు, ఇంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు, నా కోసమైనా నువ్వు చెయ్యాలి కదా, ఈ పిల్లలు నిన్ను చూడ్డానికి కూడా పంపిస్తున్నాను లెక్క చెప్తారంట ఆవిడ. ఓ, ఎంతమంది నా దగ్గరికి వచ్చారు, పిల్లలందరూ వస్తున్నారు, జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని కాపాడాలి స్వామి అని అమ్మ లెక్క చెప్తారు. మామూలుగా మన ఇంట్లో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం? ఫస్ట్ అమ్మకి. ఒక నాన్న కొట్టినా, అన్న కొట్టినా, తమ్ముడు కొట్టినా, అక్క కొట్టినా అమ్మా అంటాం. అదే కదా ఇక్కడ, ఆవిడ లోకానికి తల్లి కదా, ఆవిడ వెళ్ళి చెప్తుంది. యాక్చువల్గా నాన్న దగ్గర నుంచి మనకు అనుకున్నటువంటి రిక్వెస్ట్ లో, డిమాండ్ లో ఏదైనా కానీ నెరవేర్చడానికి కూడా అమ్మ వెళ్ళి చెప్తే తప్ప కాదు అనేది ఉంటుంది కదా. కావాలన్నా కూడా అమ్మ నాన్నకు చెప్పు అని అమ్మ దగ్గరికి వెళ్తాం.
మిమ్మల్ని అమ్మ 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 అని పిలవడం మామూలుగా కాదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సినిమాల్లో మెజారిటీ అంటే 900+ అమ్మ క్యారెక్టర్లే కదా. ఉంటాయి. ఎలా అనిపిస్తుంది అమ్మ గురించి మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు? మిమ్మల్ని ప్రతి ఒక్కరు అమ్మ అని పిలవడమే కాదు, అమ్మ అని చూస్తున్నప్పుడు అది కూడా వెరీ లోనే మీరు అమ్మ అయిపోయారు. వదిన, అక్క, వీళ్ళు హీరోయిన్లు వీళ్ళందరికంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల కంటే కూడా అమ్మ. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలా గర్వంగా ఉంటుంది. లోకంలో ఇంతమంది పిల్లలా నాకు అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక్క సంతోషం, నా పిల్లలు నన్ను అమ్మ అని పిలిచేది ఇంట్లో మాత్రమే. ఏదైనా అవసరం వస్తే అమ్మ ఇది మా అమ్మ అంటారు. ఆప్యాయత, ప్రేమతో మనకి కావాల్సిన మనిషి అని హృదయపూర్వంగా పిలుస్తున్నారు కదా. బయట వాళ్ళు అమ్మ అన్నప్పటికీ ఎంత ఆనందంగా ఉంటుందో. ఇవాళ మార్నింగ్ నాకంటే పెద్ద ఆయన, నేను క్యూలో నించుంటున్నాను అన్నమాట. ఆ బ్రేక్ దర్శనం క్యూలో నించునుంటే, ధ్వజస్తంభం దగ్గర నించుంటే నాకంటే పెద్ద ఆయనకి 80 పైనే ఉంటుంది. ఆయన అంటున్నారు, అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారా, మంచిగా దర్శనం చేసుకోండి. అంటే అమ్మ అన్న మాట, ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన అమ్మ అన్నప్పటికీ అమ్మ అని పిలిపించుకోవడానికి నేనెంత భాగ్యం చేసి ఉండాలి. నిజంగా కదా. మన పిల్లలకి మన అమ్మ అన్నప్పుడు బయట వాళ్ళు పిలిస్తే ఎందుకు అమ్మ అవ్వలేము? ఎవరిని అంతమందిని అమ్మని పిలవలేము. ఎవరు పడితే వాళ్ళని అమ్మని పిలవలేము. అక్క అనొచ్చు, ఆంటీ అని ఇప్పుడు ఈజీగా వస్తుంది. అవును, అమ్మని ఎవరిని పిలవలేము. అది ఎవరికో కొంతమందికి వస్తుంది. అలాగే కన్నాంబ గారు, సావిత్రి గారు, తర్వాత జమున గారు, వీళ్ళందరూ, సుజాత గారు, అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళందరూ అమ్మ అయిన తర్వాత నేను ఆ కేటగిరీలో ఉన్నానంటే గర్వమే. అది కూడా ఒక లాంగ్ రన్, మామూలుగా లేదు ఇలా అనేసి చెప్పొచ్చు. కాలర్ ఎగలేం కాబట్టి చాలా ఆనందం కాదండి. ప్రతిసారి ఆ క్యారెక్టరు సుధమ్మ, అమ్మగారి క్యారెక్టరు మీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చేటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? ఇందులో కూడా అమ్మేనా? ఈసారి ఎవరికి అమ్మను అవుతున్నాను, ఎంతమంది నాకు పిల్లలు, ఏ హీరోకి అవుతున్నాను, ఇలాంటివి ఉంటాయా? చాలా ఉంటాయి. ఇప్పుడు పిల్లలందరూ ఒక రామ్ చరణ్ అవ్వరండి, జూనియర్ ఎన్టీఆర్ అయినా, మనోజ్ అయినా, వీళ్ళందరూ, తరుణ్, వీళ్ళందరూ నేను చూసి పెరిగిన పిల్లలు కదా. నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలు అలాగే ఆడుకునే పిల్లలు వాళ్ళ హీరో అయ్యారు. వాళ్ళకి తల్లి అయ్యేటప్పటికి వాళ్ళతో నేను జోక్ చెప్పేదాన్ని, మీరు పెరిగిర్రా నేను పెరగలేదురా, ఇలాగే నా ఏజ్ అక్కడే ఆగిపోయింది. వాళ్ళే పెరిగారు, ఎందుకంటే నేను అప్పుడే తల్లి అయ్యాను. తల్లి అలాగే ఉన్నాను, కానీ వాళ్ళే పెరిగి అలాగే పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ అలాగే ఉంది. తర్వాత మెల్లిగా అమ్మమ్మ అయినప్పటికీ కూడా రియల్ లైఫ్లోను అమ్మమ్మ అయినప్పటికి కూడా అమ్మగా మాత్రం అమ్మమ్మ అయినా, అమ్మమ్మ అయినా కూడా ఇలాగే ఉంటా. నా వయసు 22 ఎల్లదు అలాగే. ఇప్పుడు ఆల్మోస్ట్ 40+ ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాము. ఒరిజినల్ వయసు ఎంత అడగకూడదు మామూలుగా అయితే. చెప్పడంలో తప్పులేదు. మా అమ్మ చెప్పుకునేవాళ్ళు, నీ వయసు తగ్గించుకుంటే నీకంటే అబద్ధం చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు అని. ఒక వయసు వచ్చిన తర్వాత, నేను 30 అంటే నమ్ముతారా? అసలు నమ్మదు. నేను ఈ శరీరంకి వయసు అయ్యి ఉండొచ్చు, నా మనసు, నా హృదయంకి 22, కానీ నా వయసుకి 61. నా శరీరానికి, అవును, దేవుడిచ్చిన శరీరం ఇది, ఇప్పుడు కాదు ఎప్పటికైనా కాలిపోయే శరీరంకి, దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి 61. ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది ఆగింది లెక్క. లేదు, చాలా మీరు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి, నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను, బోల్డ్ అంతా మీరు చేసే బాధ్యతలు మీకు ఉన్నాయి కాబట్టి నిజంగా ఆశీర్వాదాలు ఉంటాయి. అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది, అలాగే ఉంటారు. 61 ఏళ్ళు. నేను యాక్చువల్గా 1 year బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు. ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు. ఏమో మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్తో, ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్, వీళ్ళందరితో హీరోయిన్గా చేయొచ్చేమో. అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా, నేను చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా? వాళ్ళ పక్కన హీరోయిన్గా చేయొచ్చు కదా. హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా. హైట్, కలర్. మెయిన్ ఏంటంటే ఈ జోక్స్ అపార్ట్, హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా. మేము ప్యూర్ వెజిటేరియన్, కరెక్ట్గా టైంకి తింటాను. ఒక పదార్థం నచ్చిందంటే, నా బేసిక్ చెప్తున్నాను, ఏంటి ఇది ఒక అడ్వైస్ లాగా ఉందని అనుకోకండి, ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా. ఇది మీరు కూడా పాటించండి,
ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి, అప్పుడు లైక్స్ నాకు వస్తుంది, కవితకు రాదు, నాకు వస్తుంది. మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలంటే మన ఆరోగ్యం మీద ఉండాలి. మన కాళ్ళతోనే మనం నడుస్తున్నాం, మన చేతితోనే మనం తింటున్నాం, మన ఊపిరి మందే, మన కళ్ళుతోనే చూస్తున్నాం. అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా, మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా, నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే బతికేంటి, పోయినా ఏంటి? ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? పెయిన్ ఎవరు అనుభవిస్తారు? మనమే కదా. ఎదటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా. ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది, 10 ఏళ్ళు బతకాలని ఉంటుంది, కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది, పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టచ్చు, ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ట్రూ. కరెక్ట్ టైంకి తింటాను, ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను. పోతే పోనీ వచ్చింది, ఇవాళ 1 ఇయర్ అయినా కూడా మీ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలి, దొరికింది. సో ట్రూ, అది నిజంగా ఇది డెస్టినీ రాసి ఉంటుంది. అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి మార్చి రాస్తే కుదురుతుంది. ఎన్నిసార్లు మేము చెన్నైకి వచ్చినా ఎందుకు ఇస్తారు అప్పుడు? మీరు ఇవ్వరు కదా. అన్నీ రాసి పెట్టే ఉంటాయి. అలాగే నేను ఆరోగ్య దీంట్లో ఇది ఆరోగ్యం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఇదంతా నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల సాధ్యమవుతుంది, ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను. అవునా? టైంకి భోజనం చేస్తా. ఒక చిన్న పదార్థం నచ్చిందంటే అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను, చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను. ఒక మైసూర్ పాకు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక స్వీట్ ఎక్కువ తింటాను, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, నాకు నచ్చింది, ఒక 2 పీస్ తినేస్తాను, 3 పీస్ తినాలి చాలు. ఇంకా వెగట వచ్చిన తర్వాత వద్దు, ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను, మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అయిపోయింది కదా, తృప్తిగా తినేసావు కదా, ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట. అలాగే ఫుడ్ మాత్రమే కాదు, చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను. పీక్ సమ్మర్లో కూడా చాలామంది నన్ను ఆర్టిస్ట్, మా కోస్టర్స్ అంటారు, అంత వేడిగా ఉంది, అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క అని. ఏమో చిన్నప్పటి నుంచి అది అలవాటు అయింది. వామ్ వాటర్ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది, స్కిన్ గ్లో అవుతుంది. అదే ఇందాక ఒక గోడ ఉంది, చిత్రం రాయాలంటే ఈ గోడ అన్న ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం రాయడం. స్వచ్ఛంగా కూడా ఉండాలి కదా, ఉండాలి, అందంగా ఉండాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి, మన ఆరోగ్యంగా ఉంటే అందం బయటపడుతుంది. ఇది సీక్రెట్. ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతారు? ఒక రోజుకి ఎలాగైనా 5 to 7 లీటర్స్ వరకు తాగేస్తారు. అవునా? ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు, మా స్టాఫ్కి తెలుసు, షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2 గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు, కంపల్సరీగా ఉంటుంది. ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది, అది దానికి బాటిల్ వెళ్తూనే ఉంటుంది. యూజువల్గా అబ్జర్వేషన్లో నేను ఇప్పుడు నా ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బయటకు లేడీస్ వెళ్తున్నారు అనుకుంటే వాటర్ తాగకుండా ఆపేసుకుంటారు, ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయో లేదో, నలుగురు ముందు మళ్ళీ నేను వెళ్ళాలంటే ఒక మొహమాటం ఉంటుంది, కనుక్కొని అక్కడికి మీరు అడ్రస్ చెప్పండి అంటే అక్కడ అవి ఎలా ఉన్నాయో ఏంటో, తాగకుండా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్లో లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, స్టోన్స్ ఫామ్ అయ్యాయి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అదే ఇందాక ఆరోగ్యం గురించి అక్కడే వస్తుంది. క్లీన్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే మీరు తాగండి, కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంది. అది మీ చేతి దాటి వెళ్ళిందంటే దట్ ఈస్ ద ప్లేస్, మీరు చూసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంటే, మీలో ఒక కంట్రోల్ ఉంటే ఎందుకు మనకి బయటకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి. బాడీ సిస్టమ్ అలవాటైపోతుంది. అవును. ఇప్పుడు కళ్ళు ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకుమే చూడగలుగుతాం. మనకి పొట్టకి ఎంత కావాలో, మన కడుపు నిండా తినాలంటే ఎంత తినగలుగుతామో అంత తింటున్నాం. అదే తృప్తి దీంట్లో కూడా ఉండాలి కదా. మనం తాగగలుగుతాం, నీళ్ళు తాగుతాం, మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటే మనం తాగగలుగుతాం. అయ్యో మన రెస్టారెంట్ ఎత్తుక్కోవాలి అంటేనే మైండ్ ఈ ఆలోచన వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తుంది. స్ట్రెస్ కొన్ని నేచర్ మనం దాటి వెళ్ళలేవు. ట్రూ. ప్లేస్ని బట్టి అలవాటు చేసుకోవడం. మన చేతిలో మన బ్రేక్ ఉందమ్మా, ఒక బండి మీద వెళ్తున్నాం, మనం లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు.
ఈవెన్ నేచర్ కూడా ఏం చేయలేదు. సహకరిస్తుంది. మనం ఏదైనా మంచి కావాలని కోరుకున్నాము, పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే నిజంగా పాజిటివ్గా ఆలోచిస్తే ఏది మన పక్కకి రాదు. అన్ని మనకు కావాల్సినటువంటి ఒక వేని అక్కడ మనకు దారిని చూపిస్తూ ఉంటుంది. అంతే, కొన్ని దాటి వెళ్ళాల్సిందే, తప్పదు. మన హెల్త్ వైజ్ చూసుకోవాలంటే కొన్ని చేయాల్సిందే. మనం మన మీద ఫోకస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 7 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు, మినిమం 3 లీటర్స్ తాగండి. ఇప్పుడిప్పుడే కదా ఇంత ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ ముందు వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు, బీపీ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు లేనిపోని ఫుడ్ దొరుకుతుంది, బయట తినేస్తున్నాం. మీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది? తినాలని ఉంది, వాళ్ళు టెంప్ చేస్తున్నారు కాబట్టి మీరు తింటున్నారు. మీరు టెంప్ అవ్వకుండా ఉండండి, వాళ్ళు ఫోర్స్ చేయలేరు. నిజమా? అప్పుడు మీ సిస్టమ్ కరెక్ట్గా మీ లెవెల్లోనే ఉంటుంది, అది దాటి వెళ్ళదు. ఇప్పుడు మీ హెల్త్కి మంచిగా ఉంటుంది. ఫుడ్, వాటర్ ఇంటేక్, వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏం చేస్తారు మీరు? ఏం చేయను, ఇంటి పని అంతా నేను చేస్తాను. ఓకే. ఇంట్లో ఉంటే పని మనిషి నేనే, వంట మనిషి నేనే, పిల్లలు ఉన్నా పనమై ఉన్నా కూడా నాకు నిజంగా చెప్పాలంటే బేసిక్గా ఓసిడి ప్రాబ్లం ఉంది. ఓ ఓకే. చాలా హై వాల్యూమ్లో ఉంది. అది ఏం చేస్తానంటే, ఇది బాగానే ఉంది బొమ్మమ్మ, కొంచెం ఇంకొంచెం మంచిగా తుడిస్తే బాగుంటుంది. రేపు చేస్తానమ్మా, సర్లే నేను రేపు చేస్తున్నా, సరే రేపు చెయ్యి, కరెక్ట్గా చేసే అని చెప్పి మళ్ళీ తుడిసేస్తాను. దానికి సిగ్గు వచ్చి మళ్ళీ తుడుస్తుంది. ఓకే, రేపటి దాకా ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి, అది నీట్గా ఉంటుంది కదా. అది ఏమవుతుంది, నేను తుడిసే కొద్దీ తను వచ్చి మళ్ళీ తుడుస్తుంది. రేపు మళ్ళీ ఇంకో రోజు చూసేటప్పుడు అమ్మకి నచ్చదు కదా, ముందే తుడిసేసి పెట్టేద్దాం. ఎక్సర్సైజ్ అంటే వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళి హార్డ్ కోర్గా నేను చేసేది ఏమి లేదు, ఇంటి పని అంతా నేను చేసుకుంటాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాకింగ్, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. అండ్ షూట్కి వచ్చినా కూడా కూర్చొని ఒక చోట తిరుగుతూనే ఉంటాను. వామ్ వాటర్ తాగే కొద్దీ ఏమవుతుంది, ఫ్యాట్ అంతా కరిగిపోతుంది, మీలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటపోతున్నాయి. ఆటోమేటిక్గా మనలో గ్లో వస్తుంది, మన హెల్త్ బయటపడుతుంది. ఇదే ఎక్సర్సైజ్ అంటే ఇది మెయిన్. మనం అయ్యో ఇవాళ చేయలేమే, ఇది చేస్తే ఎలా ఉంటుందో, ఏమైందో 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 అంటే అది ఆగదు, వచ్చేది వస్తూనే ఉంటుంది. మనం టెన్షన్ అవుతే మాత్రం ఏమవుతుంది? ట్రూ. ఒక చిన్న టెన్షన్ వల్ల ఏమవుతుంది, హెల్త్ పాడవుతుంది, మీ కాన్షియస్నెస్ పోతుంది, మీలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది. ఇవన్నీ మీరు చేసే తప్పు వల్ల, మీ ఆలోచన వల్ల జరిగిపోద్ది. మనమే కదా వచ్చింది, రావడం అది పని అయితే నేను ఫేస్ చేయడం నా పని. పాజిటివ్గా అనుకుందాం, జరిగిపోద్ది. ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు. ఐదర్ ఇట్ మే బి అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కెమెరా ముందుకు వస్తున్నారు, ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవర్ ఉంటుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయి ఉండాలి, మేకప్ ఉండాలి, టచ్అప్ ఉండాలి, హెయిర్ కూడా ఇలా ఇలా పోకుండా ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. మీరేంటి అలా వచ్చేసరి ఇలా కూర్చున్నారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు, మొహం కూడా చూసుకోకుండా? అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా, ఆవిడ సినిమాలు ఇలా చూసాం, ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా. ఓకే, అందుకే ఇది ఒరిజినల్. అదే ఇది గోడకి సున్నం వేసినట్టు అది. ఓకే, అది మేకప్ చేసేసి మాకు ఫుల్గా ఇలా అలంకరించి కవర్ చేస్తున్నాం. ఓకే, డైరెక్ట్గా వచ్చి కూర్చున్నారు, నాట్ ఈవెన్ వాళ్ళకు ఫేస్ని కూడా చెక్ చేసుకోలేదు, అసలు ఏమీ లేదు, ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు. దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు. అవును, నిజంగా ఇచ్చిన తర్వాత నేనెందుకు మళ్ళీ పూసుకోవాలి? సో ట్రూ, సో ట్రూ. సో ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది, స్వామివారి దర్శనం అయిపోయింది. యాక్చువల్గా బేసికల్గా మీరు ఫ్రమ్ శ్రీరంగం, ఆ నరనరాన దేవుడు భక్తివాన పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవే వినిపిస్తూ ఉంటాయి, అటు శ్లోకాలు వినిపిస్తుంటాయి, సుప్రభాతము ఉంటుంది, గుడి గంటలు ఇవన్నీ ఉంటాయి. సో అదే సంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు పూజలు చేసుకునేటప్పుడు మడి కట్టుకుంటారు, మడి చారంటారు కదా, అదే టైప్లో చీర కట్టుకుంటారు, అంతేనా? అవును. ఎంతసేపు చేస్తారు యూజువల్గా పూజలు మీరు? గంటన్నర చేస్తాను. అమ్మ, ఇప్పుడు 2 గంటలు వాకింగ్, గంటన్నర పూజ. యాక్చువల్గా ఎలా టైం దొరుకుతుంది? ఇటు షూటింగ్లు, షెడ్యూల్స్, టైం ఫాలో అవ్వాలి, పంక్చువల్గా ఉండాలి అంటే మనలోనే ఉంది కదా అవన్నీ. ఇప్పుడు 6 గంటలకి లేవాల్సింది ఉంటుంది, 4 గంటలకు లేస్తాం. మనం చేయలేమన్నది ఉండకూడదు కదా, అందుకే 4 గంటలకు లేస్తా. 4:30 రెడీ అయిపోతాను, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత
ఒక గంట పూజ చేసుకుంటా. పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను మధ్య మధ్యలో. శ్లోకాలు శ్లోకాలు చదువుతూ తిరుగుతూ చెప్పుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. స్వామి కోసం చేస్తున్నాం ఆ ప్రసాదం. అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది. ఏ వంట అయినా మనస్ఫూర్తి పెట్టి చేస్తున్నాం, స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం. మనం చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్, అది ఉంటుంది, అది బాగానే ఉంటుంది. 6:30కి బయలుదేరుతాం. మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది, 1 అవర్ నిద్రపోతాం, ఓకే. పవర్ నాప్ ఉంటుంది. ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చేస్తున్నాం. వచ్చిన తర్వాత మన ఆరోగ్యం, మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది. మనం వెళ్ళాలి, చెయ్యాలి. ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేం. నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను. ఓకే. అదే టైమింగ్ కరెక్ట్గా 9:30 డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను. ఓ, మార్నింగ్ 4:30, 5కి లేచిపోతాను. 9:30 వరకు పడుకుంటారు ఇంకా? ఏనుగు వచ్చి పక్కన ఉందని తొక్కినా కూడా తెలియదు నాకు. అవునా? మా వాళ్ళకే చెప్పేస్తాను, వాళ్ళకే తెలుసు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చెప్తే నవ్వుతారు. స్కూల్ డేస్లో వెన్ ఐఎమ్ స్కూలింగ్, సెయింట్ ఫిలోమినాస్ అని ట్రిచీలో ఉంది, అక్కడే చదివాను. తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి మా వాళ్ళు తమిళ్ తెలియకుండా పోతుందేమో అని తమిళ్ మీడియంలో పెట్టారు కొన్ని. ఓకే. 8th to ఓల్డ్ పియూసీ నేను అక్కడ తమిళ్ మీడియంలో పెట్టారు. ఒక 3-4 months తమిళ్ రాక చాలా కష్టపడ్డాను. మనం తర్వాత పికప్ అయిపోయింది. వెళ్తే మధ్యాహ్నం మా టీచర్స్ చెప్పేవాళ్ళు, అలాగా నిద్రపోతుంటే, యు ఆర్ అ గుడ్ స్టూడెంట్, ఐ నో, గో అండ్ స్లీప్ ఇన్ ద లాస్ట్ బెంచ్, ఓకే అనేవాళ్ళు. వెళ్ళిపోయి నిద్రపోయాను. అవునా? ఇప్పుడు నేను స్కూల్ ఫినిష్ అయ్యే వరకు, కాలేజ్కి పియూసీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వరకు అలాగే ఉండేదాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్, మన వాళ్ళు అందరికీ కూడా తెలియదు. లంచ్ తర్వాత ఒక పవర్ నాప్ ఉంటుంది, 20 to 25 minutes కంపల్సరీ పడుకుంటా. ఓకే. ఇంకోటి మనకి మేకప్ అవన్నీ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దేవుడు ఇచ్చిన వరం అది. లేకపోతే గంటలు గంటలు కూర్చోవాలంటే కష్టం. నిజంగా ఏం ప్రాబ్లం లేదు కదా. ఇదంతా నాకు ప్లస్, అందుకే హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా అక్కడ వచ్చింది. సో డైలీ తిరునామం పెట్టుకుంటారా మీరు? ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఇదే పెడతాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో చూసాను నేను, కనిపిస్తోంది, అందుకే ఇలా తీసి డైలీ పెట్టుకుంటారు. పూజ అప్పుడు కంపల్సరీ ఉంటుంది. గుడికి వెళ్తే కంపల్సరీగా ఇది ఉంటుంది, మడి కట్టుకుంటాం. అంటే మనకి వాళ్ళు అంత ఇచ్చారు, మంచి లైఫ్ ఇచ్చారు దేవుడు. అలా అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇవ్వలేమా? ట్రూ. మనం భోజనం పెట్టుకున్నాం, కంచెలో భోజనం ఉంది, మన ఆకలి తీరాలని మనం తింటున్నప్పుడు, దానికోసం టైం స్పెండ్ చేసినప్పుడు, ఆ అన్నం ఇచ్చి, ఈ శరీరం ఇచ్చి, ఇంత మంచి అమ్మ నాన్నని ఇచ్చి, ఈ లోకాన్ని మన కోసం దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కోసం ఒక 10 నిమిషాలు మనం స్పెండ్ చేయలేము. అది అందుకే నేను అదంతా ఇష్టంగా చేస్తాను. మిగతా మీరు ఆల్మోస్ట్ 40+ years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇంతమంది నోన్ క్యారెక్టర్స్కి మదర్స్గా చేశారు, హీరోస్కి ఇంతమందికి చేసిన తర్వాత మీ కాంటెంపరీస్ కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇన్స్టా రీల్స్ ప్రతిరోజు ఎక్కడున్నారు, ఏ షూట్ చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏ క్యారెక్టర్లో ఉన్నారు, అన్నీ రీల్స్ రూపంలో ఇన్స్టాగా వచ్చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు కనిపించారు అలా? నాకు ఫిలిమ్స్ చాలు, సోషల్ మీడియా అవసరం లేదు. అవసరం లేదు, అది ఇప్పుడు వచ్చింది. 40 years ముందు సుధాన్ని తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు, 81లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సోషల్ మీడియా ఉంది? అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ? సెల్ ఫోన్ లేదు కదా. ఒకటి చెప్పనా, ఇది తప్పుగా అనుకోవచ్చు, ఇది 100% ట్రూ, ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. సోషల్ మీడియాని రావడం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి, బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు. ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు. ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు, చెడు ఎందుకు తీసుకుంటారు? ఇంకోటి, ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది, మనం చేస్తున్నాం. ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్, సుధా గురించి మీకు తెలుసుకోవాలి, మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే. తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి? వెన్ దర్ ఈజ్ అన్ అన్నోన్ పర్సన్, వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్? వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు.
అలాగే రీల్స్ అని చేస్తారే, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ దేమ్. వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను. మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు, మేమే చేస్తాం కదా, అయిపోయింది కదా. ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి, దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారంటే టైం వేస్ట్ అవ్వదు, మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది. అయితే సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు, ఇటు యూట్యూబుల్లో కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్, లేకుంటే మా బీరువా టూర్, మా ఫ్రిడ్జ్ టూర్, మా బాల్కనీ టూర్, ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా. నేను ఏం తింటాను, బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను, ప్రతిదీ ఉంటుంది కదా అందులో. వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం. బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది. యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా, కాదమ్మా? అనిపించట్లా నిజంగా వాళ్ళకి అది హ్యాపీగా ఉంది, నాకు అది హ్యాపీగా లేదు. వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, అంతే. వెన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, అదే ఇందాక నేను ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను, తినేసి అతృప్తి అయిపోతుంది, మళ్ళీ దానికి వెళ్ళను కదా. సేమ్ ఇది కూడా అంతే, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేని పని నేను చెయ్యను, ఎవరైనా ఫోర్స్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను. అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు, ప్రొఫెషనల్ వైజ్ కాదు, ఏదైనా సరే ఇష్టం లేని పని ఏది చేయను నేను. ద డే 1 నుంచి వెన్ ఐఎమ్ ద స్మాల్, అప్పటి నుంచి టిల్ నౌ నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను. ఓకే, నాకు ఇష్టం లేదు, నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి, దాన్ని తెలుసుకోండి. సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు నేను. అమ్మ, ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు సుధా గారిలో ఒక హిడెన్ టాలెంట్ ఒకటి ఉందంట. ఏమిటది? ఇమిటేట్ చేస్తారంట మీరు. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ను, వాళ్ళ మేనరిజమ్స్ను ఇమిటేట్ చేసి షూటింగ్ గ్యాపుల్లో మీ ఒక పవర్ నాప్ అయిపోయింది, లేకుంటే వాకింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి, స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ చేస్తారు కదా. ఎవరిని బాగా బాగా ఇమిటేట్ చేస్తారు? ఆ పర్సన్ ఎవరు, ఆ క్యారెక్టర్ ఏంటి? ఈవీ గారిని ఎక్కువ చేసేదాన్ని, తెలియకుండా చేస్తాను. మా గురు కే బాలచంద్ర గారిని చేస్తాను. మహానుభావుడు ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, నాకు నడకను నేర్పించారు. ట్రూ. ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు, అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు, నాకు చెడు నేర్పించలేదు కదా. ఇలా ఉంటే మంచిగా ఉంటావని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను. ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు, నాకు ఇష్టం ఉన్నది నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన, బాలచంద్ర గారు మామూలుగా ఉండరు. ఆయన అంత ఒక ఆర్టిస్ట్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటాను నేను. మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్టు ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లోనే ఉన్నాం, మంచి లెవెల్లో ఉన్నాం, మంచి స్టేటస్లో ఉన్నాం, వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం. అలాగని మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను. పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది నేర్పించారు ఆయన. ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట. చూస్తారు భయం చెయ్యను, ఇది చేస్తున్నాను. ప్రభు ఊరుకోవచ్చు కదా, చెప్పారా? చెప్పారు సార్ మీలాగనే చేస్తున్నా, వెనకాల చూడండి అర్థం చూపించి చేస్తారు ఎలాగా అనేది. యాక్టింగ్ చేయవు, ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి, ఇది అది మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారా? అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి, నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండవు, ఇదంతా తర్వాత పెట్టుకున్నారు. అప్పటి నుంచి మానేశారు. అలాగ ఒక 2-3 రోజులు ఒకళ్ళని గ్రహిస్తానమాట, మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారు, ఓకే వాళ్ళని హామ్ చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా. అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను. త్రివిక్రమ్ని ముందు 2-3 పిక్చర్స్ చేస్తాం, ఆయన అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలడ్ వన్ అంతా బాగుంది కానీ మళ్ళీ 1 more కావాలి. ఇది చెప్పిన తర్వాత
మహేష్ బాబు పక్కన నేను, మహేష్, త్రిష అందరూ ఉన్నాం కదా అప్పుడు. ఇప్పుడు ఓకే అంటారు, ఎక్సలెంట్ అంటారు, వన్ మోర్ అంటారు ఆయన అన్నాను. ఆయన గమనించారు, సుధా గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ, మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా, మిమ్మల్ని మీలాగానే ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడే ఇలా చూడటమాట. త్రివిక్రమ్ను బాగా గమనించండి, స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకున్నా అంటాడు ఆయన, నవ్వుతారు, ఆ తర్వాత వాయిస్ వస్తుంది, మాట వస్తుంది. ఇది ఆయన చాలా వరకు చెప్పారు. అయ్యో మీతో నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి, ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు, కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని. అలాగే విజయభాస్కర్ గారు ఆయన ఓకే చెప్పారంటే వన్ మోర్ అని మాకు ఓకే గుడ్ అన్నారంటే షార్ట్ ఓకే అండి, ఇది టేక్ ఓకే అయింది, వెళ్ళిపోదాం అంటాం మా. సేమ్ ఇవాళ కూడా మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది. ఫస్ట్ డే ఆయనకి వెళ్ళగానే సార్ ఓకే గుడ్ చెప్తారా, ఓకే మాత్రం చెప్తారా సార్, ఈ లో టోన్లో మొదలు పెట్టారా, ఇంకా రాలేదు అనుకున్నానండి. ఆయన వాయిస్ ఇంతే ఉంటుంది, లో పిచ్లో ఉంటుంది, నాదేమో హై పిచ్లో ఉంటుంది. అది చాలా అమాయకంగా సార్ ఓకే చెప్తారా, ఓకే గుడ్ అని చెప్తారా సార్, అర్థమైపోయింది. ఓకే అంటే ఇంకంతే, ఓకే ఓకే గుడ్ అన్నారంటే టేక్ తీసుకోవాలి. ఇలా కొంతమంది ఉన్నారు. ఈ మొన్న ఇప్పుడు 7G రెయిన్బో కాలనీ అనుకుంటా, బృందావన్ కాలనీ రెయిన్బో కాలనీ, బృందావన్ కాలనీ, తమిళేమో రెయిన్బో కాలనీ. అది పార్ట్ 2 జరుగుతుంది. రత్నం గారు సేమ్ రవికృష్ణ, ఇప్పుడు రేపు అదే షూట్ ఉంది. అక్కడ సెల్వరాఘవన్ గారిని అలాగే ఇమిటేట్ చేశాను. అది చూశారు, సుధా గారు పర్ఫెక్ట్గా ఉండాలండి, పర్ఫార్మెన్స్లో చూపించాలండి ఇవన్నీ అనేసారు ఆయన సీరియస్గా. మర్నాడు నుంచి ఎందుకు మాట్లాడదా, సెట్లో లేదు, మళ్ళీ క్యారవన్లోనే ఆయనలాగా ఇమిటేట్ చేయడం. అక్కడ కూడా మానలేదు మీరు అంటే నేనులాగా ఉండాలి కదా, చుట్టుపక్కల ఎవరున్నారో లేదో చూసుకోవాలి. అదంతా లేదు, మా స్టాఫ్ ఉన్నారు, లేకపోతే మా పక్కన మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుంటాను, టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఆయన ఎక్కడో ఉంటారు, వెళ్ళి ఆయనలాగా చేయడం, అలాంటివన్నీ ఏడిపిస్తాను అన్నమాట. చంద్రమోహన్ గారిని బాగా ఏడిపించేదాన్ని, మామూలుగా ఏడిపించాను. అవునా? మొన్న భరణి గారిని ఏడిపించాను ఒక వారం ముందు. ఏంటి సార్ నా మీద కంప్లైంట్ చేశారంట, అలాంటి ఆర్టిస్ట్ని ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా అని అడిగారంటాను. అమ్మా తల్లి అని పిలుస్తున్నాను, అమ్మా తల్లి మిమ్మల్ని అనగలిగి ఉంటామా అన్నారు ఆయన. మీరే అన్నారంట కదండి అన్నాను. పిక్చర్స్ వద్దు, ఆవిడ ఎందుకు పెట్టుకుంటారు, పర్ఫార్మెన్స్ రాదు, ఏం రాదు అని చెప్పారట. తల్లి లేనిపోని మీరు చెప్పకు, నేనే చెప్పలేదు, నువ్వు చెప్పానని మీరు చెప్తున్నారు, ఎవరు నమ్ముతారు అని. మీరు చెప్పారంట కదండి అని వాదించాను. ఇది ఎక్కడో తీసుకెళ్తుంది, మీరు ఫోన్ పెట్టండి, నాకు పని మీద ఉన్నాను అన్నది. సరేనా, అలాంటివి చేస్తాను అన్నమాట. అలాంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంతే. సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని, చాలా 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 జోవియల్గా అట్మాస్ఫియర్లో మీరు ఉన్నారు అనుకుంటా. ఐదర్ ఇట్ మే బి ఎమోషన్ కావచ్చు, ఒక హృదయాన్ని పిండేసే సంఘటన కావచ్చు, జాలీ మూమెంట్ కావచ్చు, ఏదైనా కానీ యూ విల్ మేక్ దట్ అట్మాస్ఫియర్ హ్యాపీ ఉండాలి. నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అది ఒక చిలక రాదు ఉంటే అది హ్యాపీగా ఉంది ఆ లొకేషన్లో. చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు ఈ మధ్య వెంకటరామయ్య గారు తాలూకానే ఒక పిక్చర్ చేస్తున్నాను, నేను మురళి గారు చేస్తున్నాం అన్నమాట. అదే సంక్రాంతికి వస్తాం, అదే ఆ పిక్చర్ అవన్నీ చేశారు కదా ఫాదర్ క్యారెక్టర్, ఆ మురళి గారు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. మనం ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దివిజ, అమ్మాయి దివిజ హీరోయిన్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అందులో చేస్తుంటే కొంతసేపటికల్లా ఎమోషన్ సీన్స్ అయిన తర్వాత మామూలుగా మొదలు పెడతాను. ఎవరిని పడితే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏడిపించడం, వాళ్ళు స్టాండ్ తీసి లోపల పెట్టేసి కార్లో పెట్టేసి లైట్ మ్యాన్స్ని ఏడిపించడం, ఇలాంటివి చేస్తే అమ్మాయి వాళ్ళు ఉన్నారు అన్నీ జాగ్రత్తగా పెట్టండి రా, ముందే జాగ్రత్తగా ఉండ. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏడుస్తూ వస్తున్నారు, మిమ్మల్ని చూస్తే ఏడిపోతుంది మాకు, ఇలాంటివి కూడా పనులు చేస్తున్నారు ఏంటమ్మా అంటే, అది వేరే ఇది వేరే. షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అందులో ఒక స్పెల్లింగే రాంగ్,
మారింది అంతే. ఇది REEL, అది REAL అంతే, మధ్యలో EA అంతే, తేడా లేదు. బట్ రెండు చోట్ల ఉండేది మనమే కాబట్టి మళ్ళీ మనం స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని ఎక్కడున్నా అలాగే కంటిన్యూ చేయాలి. ఇంత హ్యాపీగా ఇంత జోవియల్గా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. చాలా కాలం పట్టింది, మాకు కూడా 1 year పట్టింది. యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎందుకని మీరు ఇలా ఆ కెమెరా అంటే ఓకే, ఆ తర్వాత అక్కడ ఏడుస్తారు, ఏమైనా చేస్తారు, పక్కకు వచ్చి నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తుంటారు. ఈ కెమెరా అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అది పెద్ద కెమెరా, ఇది చిన్న కెమెరా, అంతే వ్యత్యాసం. చిన్న కెమెరాని భయపెడతా మిమ్మల్ని? అలాగేం కదా, జోక్స్ అది జస్ట్ కిడ్డింగ్ అంతే. అలాగేం కదమ్మా, కొని తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాల్సింది వస్తుంది, కావాలని చెయ్యట్లేదు. అంటే ఒకటి టైం దొరక్క, మన ప్రాబ్లమ్స్ని బట్టి, మన వర్క్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి స్పెండ్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది కదా. తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ మళ్ళీ, ఇప్పుడు ఒకరోజు పెసరట్టు తింటాం, మరునాడు ఉప్మా తింటాం, మరునాడు ఇడ్లీ తింటాం. ఒకే పెసరట్టు 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు. తిరిగి తిరిగి అదే చెప్పగలిగితే ఇంకేముంటుంది? ఏముండదు కదా. అదొకటి మెయిన్ రీజన్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, లేనిపోని కాంట్రవర్షియల్ వస్తుంది. ఇందాక మన సోషల్ మీడియాలో వచ్చిన ఇదే 2 days ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట. తప్పు వాడిదా నాదా తెలియదు, మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది, 90% ఫేక్ ఉంది. మీరు రాసేది ఫేక్ రాశారు, ఫేక్ చెప్పారు మీ గురించి, నా గురించి. సుధా అడుగు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వస్ట్గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ, అంతేనా? అవును, నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా, నాకే కదా. నువ్వేమైనా పెడుతున్నావా? తప్పుగా అనుకోవద్దు, ఇది ఇస్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రవర్షియల్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఓపెన్ అప్ అవ్వాలి, ఇది సీరియస్గా వెళ్ళిపోవాలి. నిజం. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు, నేను రిప్లై ఇలాగే ఇచ్చాను. ఇది సుధా, ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకొని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యు రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి, ఐ అప్రిషియేట్. నేను తిట్టను, ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు. కాకపోతే అవన్నీ రాస్తే పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వరు. ఒకవేళ ఇలాంటి ఒక పర్సనాలిటీ గురించో ఎవరి గురించి, అందులోనూ ఎస్పెషల్లీ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్లో వీళ్ళ గురించి రాస్తే బోల్డ్ అంత రీచ్ వస్తుంది. అది ఉంది కదా మైండ్ సెట్. అవును, ఇప్పుడు మీకోసం నేను రాయడానికి నువ్వెవరు? ఇన్స్టెడ్ ఆఫ్ సుధా గురించి నువ్వు రాసుకున్న బదులు XY నేమ్, మీ పేరు, నేను ఇలా ఉన్నాను, మా ఇంట్లో ఇలా జరిగింది రాయండి, రాయరు కదా, పెయిన్ వస్తుంది కదా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా, ఇంత మాట వచ్చింది కాబట్టి ఇది సీరియస్నెస్గా వస్తుంది. ఇవన్నీ ఇప్పటిదాకా నాకు జోక్ చెప్పింది సుధాన్ని చూసారు, ఇప్పుడు సీరియస్గా ఉన్న సుధాన్ని చూస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్, తమిళ్లో రోమియో అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేస్తున్నాం. 1 o'clock ఆయనకు ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. మాల్లో షూటింగ్ చేస్తున్నాం మేము. 4 o'clock వరకు షూట్ ఉంది మాకు. 1 o'clock ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని. అరే మా ఇంట్లో మేము ఒకళ్ళని పోగొట్టుకుని, నాకు ప్రేమగా ఉన్న నా కూతురునే, నా కొడుకునో, మా అమ్మనో, నా నాన్ననో, నా బ్రదర్నో, ఎవరినో పోగొట్టుకుని నేను పెయిన్లో అనుభవిస్తున్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు. ఏమని రాస్తున్నారు? అమ్మాయి ఎవరితోనో లవ్లో ఉందా,
కూతురు 16 years అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది, ఆ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది. మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? తప్పు కదా అది. బయటకు వచ్చి నేను ఫస్ట్ షూట్కి అవ్వగానే 2 o'clock ప్యాకప్ అయిపోయింది, చెప్పాము, ఇంటికి వెళ్ళాము. 9 o'clock నేను వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తున్నాను, నిజమ్మా ఇలాగ అయ్యింది, ఎందుకు చేసుకుందో తెలియదమ్మా. అప్పటి వరకు ఆ ముందు షెడ్యూల్ మాకు కుట్రాలం తెన్గాసిలో షూటింగ్ చేస్తే పిల్లల్ని తీసుకొచ్చారు, హాలిడేస్ అని ఒక 3 days ఉన్నారు. అలాంటి చూసుకోవాలంటే పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలమ్మా. పిల్లల్ని అంత ధైర్యంగా పెంచుతారు ఆయన. అన్ని మోటివేట్ చేసి పెంచే మనిషి విజయ్ ఆంటనీ గారు. ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను బయట పెడుతున్నాను. అయిపోయింది అదన్నీ. అంత పిల్లని చూసిన తర్వాత, అంత ఫ్యామిలీని చూసిన తర్వాత, ఒక ఫాదర్ మదర్ కిడ్స్ని అంత అలాగ పెంచాలి, అలాగ ప్రేమ చూపించాలని నేను నేర్చుకున్నాను. అలాంటి మనిషి గురించి మీరు ఏరా అక్కడ అంత స్పేస్ లేకుండా వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, ఇది ఇలా వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరితోనో లవ్ పడి ఉంటుంది, లవ్ చేసి ఉంటుంది, వాడు మోసం చేసి ఉంటాడు, ఇది ఏమైందో, అది అయిందో, ఇది అయిందో, ఎక్స్ అయిందో, వై అయిందో, ఎందుకు మీకు? ఇదే పెయిన్ మీ ఇంట్లో జరిగి ఉంటే మీరు రాస్తారా? నేను మీడియా ముందు వచ్చాను, దయచేసి అలా రాయకండి. అది ఏదర్ యూట్యూబర్ అవ్వనండి, ఫేస్బుక్ అవ్వనండి, దేనైనా సోషల్ మీడియాలో దయచేసి రాయకండి. అంతకి కావాలంటే మీరే మీ ఇంట్లో ఎవరైనా బతుకున్నప్పుడు పోయారు అని రాసుకోండి, తృప్తి పడండి అన్నాను. నాకు కోపం బయట కలిపొచ్చింది. పక్కన మా ఫైట్ మాస్టర్ జాకువార్ తంగం అని ఉండే, వద్దు సుధా, కరెక్ట్గా చెప్తున్నారు కానీ దిస్ ఇస్ నాట్ అ టైమ్ టు టెల్. కాదు మాస్టర్, ఈ టైంలోనే చెప్పాలి. అప్పుడు నేను నించున్నాను నా కారు కోసం. అప్పుడు అమ్మాయి రాలేదు, హాస్పిటల్ నుంచి తీసుకురాలా, పోస్ట్ మార్టం చేస్తున్నారని వెయిట్ చేసాం. మార్నింగ్ 10 o'clock వెళ్ళాము, 8:30 9కి వెళ్ళాను, 10-10:30 వరకు వెయిట్ చేశాను, తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామని నేను చెప్పేసి వెళ్ళిపోయి వస్తే, నేను కారు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో యూట్యూబర్ అంట ఇలాగ లో ఫ్రేమ్ నుంచి ఫేస్ తీసేసి మరునాడు యూట్యూబ్లో వస్తుంది. ఎందుకు రాస్తావు? ఇన్స్టెడ్ ఆఫ్ నీ ఇంట్లో ఈ పెయిన్ అనుభవించింది ఇలా అయ్యిందని నువ్వు రాస్తావా? రాయ్, నేను చూసి సంతోషపడతా. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నువ్వు రాసావు, నీ పెయిన్ నాకు సంతోషం ఉంటుంది. ఒకళ్ళ పెయిన్ ఇంకో వాళ్ళు మనం షేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ పెయిన్కి మనం కన్సోల్ చేయాలి. అమ్మ మేమున్నాం, ధైర్యంగా ఉండండి, ఏమవ్వదు. అరే అది తిరిగి రాని శోకం, అది తిరిగి రాదు, అది మళ్ళీ దొరకదు. ఒక 16 years ఎంత ప్రేమగా ఆ పిల్లని పెంచుంటారు. తల్లికి తెలుసు, తండ్రికి తెలియకుండా ఉండుండొచ్చమ్మా. తల్లి ఎంత బాధపడుతుంటుంది. మీరు ఏమేమన్నా రాస్తే ఆవిడ చూసేటప్పుడు ఎంత బాధపడుతుంది. మీ ఇంట్లో మీ అమ్మకి అలాగే ఉంటుంది కదా. అందుకే సోషల్ మీడియా అంటే నాకు కొంచెం 0.5 వెనక వెళ్తాను. ఫేక్ నా గురించే రాస్తున్నారు. మంచిగా బతుకున్న వాళ్ళని చచ్చిపోయామని రాశారు. కానీ మీరు అనుకుంటున్నారు, మీరంటే మిమ్మల్ని కాదు, ఐమ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ హూస్ రైటింగ్. వాళ్ళు అనుకుంటున్నారు మేము రాసాము చూస్తారని. కాదు, మాకున్న దృష్టిని మీరు తీసేస్తున్నారు. మాకు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు, ఇవ్వండి అంట. నేను పాజిటివ్గా ఉంటే ఓకే అమ్మ. అందులో మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి రాయడం అనేది ఒక రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అదేదో టీఆర్పీ, మాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ అనుకోవడం ఉంది చూడండి. అది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది. అమ్మ ఇందాక నేను చెప్పినట్టు కవిత గారు రీల్స్ చేస్తున్నారు. ఒక సాంగ్ గురించి మీరు రీల్స్ చేస్తున్నారంటే ఆ సాంగే నేను చూస్తాను కదా. నువ్వు చేసింది నేను ఎందుకు చూడాలి? నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి? అదే చూసి సంతోషపడతాను కదా. అది మీరు చేసిన దానికంటే అది అందంగా ఉంది కదా. కాకపోతే ఇప్పుడున్నటువంటి ట్రెండ్, ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియానే నిజమైనటువంటి ప్రపంచం అనుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అండ్ కంపారిజన్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా. ఎన్నాళ్ళు ఉంటుంది అది? టెలిఫోన్ ఉంది, టెలిఫోన్ లేదు, టెలిఫోన్ వచ్చింది, పేజర్ వచ్చింది, పేజర్ పోయింది, చిన్న ఫోన్ వచ్చింది, నంబర్ ఫోన్స్ వచ్చింది, నంబర్ పోయింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆ టెలిఫోన్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది కదా. అది అలాగే ఇది కూడా వెళ్ళిపోతుంది, ఉండదు. కాకపోతే అప్పటిదాకా ఇలాంటి కష్ట నష్టాలు ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే. అన్నీ ఫేస్ చేయాలి. టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్, టేక్ ఇట్ యాజ్ అ లెసన్.
నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఐ డోంట్ వాంట్ టు డిగ్ ద పాస్ట్, నేను దానికి వెళ్ళాను. కాకపోతే బోల్డ్ అని ఇవన్నీ జరిగిన తర్వాత వాటన్నిటి నుంచి సుధమ్మ బయటపడ్డారు. చాలా కాన్ఫిడెంట్గా, నేను బోల్డ్ అన్నాను, నేను మళ్ళీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. సైకలాజికల్గా ఎఫెక్ట్ పడకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నారు. ఒక ట్రామా ఎదురైంది, ఏడ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు, మనతో ఎవరున్నారో లేని పరిస్థితులు ఉంటాయి. దాని నుంచి బయటికి రావడం అనేది నాట్ దట్ ఈజీ టాస్క్ కానే కాదు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎలా బయటపడతారు మీరు? అదే ఇందాక నేను చెప్పినట్టు ఐ లవ్ మై సెల్ఫ్. నా వల్ల అవుతుందని అని అనుకుంటాను. నేను ఫెడప్ అయ్యానంటే, వెక్స్ అయి కూర్చున్నానంటే చెయ్యలేను అని నెగటివ్గా ఆలోచించానంటే చేయలేను. వచ్చింది, ఫేస్ చేద్దాం. అవి బేసికలీ ఏంటంటే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలాగా అని సొల్యూషన్ ఆలోచిస్తాను, ఎందుకు వచ్చిందే అన్నది ఆలోచించను. బేసికలీ నా క్యారెక్టర్ అంతే. ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఈ క్యారెక్టర్ ఎలాగ ఉండుంటుంది అని గ్రాఫ్ చేసుకుంటాను నేను. ఆ తర్వాత క్యారెక్టర్ చేస్తాను. అలాన్నప్పుడు లైఫ్లో కూడా అంతే. వచ్చింది, జరిగింది, పెయిన్ అనుభవించిపోయేది నేను, అనుభవించి చూద్దాం. అది కూడా లెసన్. అంటే ఒక లెసన్ దొరికింది నాకు, ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది, దాటి బయటకు వస్తాం. గుంట ఉంది, దాటి అవతలకి వెళ్ళాలి. ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను వెళ్ళిపోతాను అవతలకి, దాటేస్తాను. అయ్యో గుంట ఉందని నేను ఎందుకు కింద చూస్తా, దాటగలుగుతానని వెళ్ళిపోయాను. అక్కడ మంచిగా ఉంది, గుంట నా వెనకాల ఉంది, వెళ్ళిపోయింది. అలా ఆలోచించి నేనే నాలో క్వశ్చన్ నేనే, ఆన్సర్ నేనే, సమాధానం నేనే చేసుకుని కంట్రోల్ చేసుకుని బయటపడ్డా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మా కాలం, మా మదర్ కాలం, వాళ్ళ కాలంలో చెప్తే ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్ వరకు సుధా గారికి అయిపోయిందిరా, అయిపోయింది. ఆవిడ ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లో రాసిన వాళ్ళలాగానే కదా. వాడు నేను ధైర్యంగా బయటకు వచ్చి చెప్పానంటే వాళ్ళు ఇంకా రాయలేరు కదా. ఓ ఈవిడ బాగానే ఉంది, మన అనవసరంగా రాశారు వీళ్ళు. 10 మంది చదువుంటారు, అట్లీస్ట్ 5గురు చదువుతారు కదా, బాగానే ఉంది ఆవిడ, వీడికేం పోయేగాలం ఇలా రాశాడు అంటారు కదా. కాకుండా ప్రతిసారి నేను బాగున్నాను అని చెప్పుకోవడం అనేది కూడా ఒక రకంగా అవసరమా అనిపిస్తుంది కదా. నేను బాగానే ఉన్నప్పుడు నాకు తెలుసు, నేను ఎందుకు మీకు చెప్పాలి బాగున్నానని. అవును కదా. యు ఆర్ నాట్ గోయింగ్ టు పే మనీ ఫర్ మీ, యు ఆర్ నాట్ గోయింగ్ టు సేవ్ మీ. నా లైఫ్ అంతా నేనే తినాలి, నేనే కష్టపడాలి, నేనే చేసుకోవాలన్నప్పుడు మీరెందుకు? సో ట్రూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీడ్ యూ, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ. బట్ ఒకటి లింక్ ఉంటుంది, లేనిపోయింది ఎందుకు మనం కష్టపడాలి? ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్, ఇన్ని మదర్ క్యారెక్టర్స్ చేశారు, ఎప్పుడైనా కాంపిటీషన్ ఫీల్ అయ్యారా? ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంటే మీరు చాలా యంగ్ ఏజ్లోనే అమ్మ అయిపోయారు, అమ్మని చేసేసారు, అందరూ బోల్డ్ ఎంతమంది కనిపించారు. సుకన్య కావచ్చు, శరణ్య కావచ్చు, ప్రగతి, పవిత్ర, లోకేష్, ఇలాంటి వాళ్ళందరూ, సురేఖవాణి, వీళ్ళందరూ మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళే. అందరూ అలా కొన్ని రోజులు కనిపించారు, మళ్ళీ కొన్ని రోజులు కనిపించలేదు, ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంతమంది కనిపిస్తున్నారు, అందరూ మదర్ క్యారెక్టర్స్, అందరూ మళ్ళీ చాలా చాలా గ్లామరస్గా ఉంటారు. మీ కళ్ళకి వాళ్ళు గ్లామర్గా కనిపిస్తున్నారు అంతే, నాకు గ్లామర్గా లేదు. ఒక సురేఖవాణి, ఒక హేమ, ఒక ప్రగతి, వాళ్ళు అంతే. సుధాకుండా రికార్డు లేదు కదమ్మా. సుధా 43 years ఇంకా స్టెబిలిటీ కరెక్ట్గా ఉన్నాను. సుధా రికార్డులో ఎన్ని పిక్చర్లు చేశాను, ఎన్ని హిట్ పిక్చర్లు చేశాను, ఎంత పెద్ద పెద్ద హీరోస్తో చేశాను, ఎంత పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒక మించిపోతే ఒక 10 పిక్చర్లు చెప్పుకుంటున్నారు, నేను 1000 పిక్చర్లు చేయగలిగాను. చాలా ఎత్తుకుని చెప్తా, 4-5 లాంగ్వేజ్ చేశాను. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళు కూడా బతకాలి కదా, నేను స్పేస్ ఇస్తే కదా వాళ్ళు వచ్చేది. అందుకే సరే, అది కూడా పాజిటివ్గా ఓకేలే, స్పేస్ ఇచ్చాం, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు కదా లోపల, బతకాలి కదా. నేనే 10 రూపాయలు తినాలి, నేనే కడుపు నిండా తినాలి, నేనే బిర్యానీ తినాలంటే ఎలా? వాళ్ళకు కూడా ఉండాలి కదా. అందుకే మీరు పులిహోర తింటే వాళ్ళకి నాకు ఇష్టమైన పులిహోర నేను తింటే, మీకు ఇష్టమైన బిర్యానీ మీరు తినంటే. ఇంతమంది హీరోలకి అమ్మగా చేశారు, మహేష్ బాబు చేశారు, ఎన్టీఆర్ చేశారు, రామ్ చరణ్, అల్లు అర్జున్,
వాట్ నాట్ ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ఈ జనరేషన్ అందరికీ చేశారు. ఎప్పుడైనా అరే అనిపించిందా? నాకు అది మళ్ళీ మళ్ళీ అరిగిపోయిన రికార్డ్ లాగా ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై ప్రొఫెషన్. ఒక చిన్న విషయం చేసినా కూడా మంచి దాని మీద అంత లవ్తో చేస్తాను, అంత ప్రేమించి చేస్తాను అన్నమాట, ఇష్టంగా చేస్తాను. అందువల్ల అది నెగటివ్గా రానివ్వను కదా, అది అది ఎంత అందంగా ఉంది కదా అనుకుంటాను. అయ్యో నువ్వు చదువుగలుగుతావు సుధా, అద్దంలో నేనే చూసి నేను అప్రిషియేట్ చేసుకుంటాను. ఇందాక మీరు గమనించుంటే తెలుస్తుంది, వెరీ బిగినింగ్ మీరు అందంగా ఉన్నారు అనగానే తీసుకున్నారు, అర్థమైందా? అలాంటి మనిషి నేను. అందుకే ఏది నాకు పెద్దగా అనిపించదు, టేక్ ఇట్ ఈజీ పాలసీ, కూల్గా ఉంటాను, టెన్షన్ తీసుకోను, చల్తా అలాగే. అప్పుడు అన్ని సూపర్ హిట్ మూవీస్లో మీరు యాక్ట్ చేశారు, సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటంటే బ్లాక్ బస్టర్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్, ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి ఇవన్నీ సినిమాలు చూసినప్పుడు అలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఉంటే బాగుండేదే, ఈ సినిమాలో నేను అమ్మనయ్య ఉంటే బాగుండేదే, మిస్ చేసుకున్నానా, అరే ఉంటే క్రియేట్ చేసి ఉంటే బాగుండేది, అలా ఏమన్నా అనిపించింది? ఇప్పుడు అనిపించట్లేదు, లేదా 100% అనిపించట్లేదు. మనం చేస్తాం కదా, పాత వాళ్ళని చూసేటప్పుడు కనిపిస్తుంది, ఒక జయసుధ గారిని చూసేటప్పుడు కనిపిస్తుంది, జయప్రద గారిని చూస్తే అనిపిస్తుంది, ఓకే, సావిత్రి గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది, సుచేత గారిని చూసేటప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు అసలు లేదు, 200% కూడా అనిపించదు. 100% కాదు, 200% చెప్తాను. ఐమ్ నాట్, నాకు ఇంతకంటే మంచి క్యారెక్టర్స్ నేను చేశాను. ఆమె చెప్పుకోవచ్చు, మన్మధుడు చెప్పుకోవచ్చు, నువ్వు లేక నేను అలాంటి క్యారెక్టర్ నేను చేసిన తర్వాత గ్యాంగ్ లీడర్ చేశాను. అలాంటప్పుడు నేను ఎందుకు ఇప్పుడు ఉన్నది నేను కంపేర్ చేసుకోవడం? వీళ్ళెవరు నాకు పోటీ కూడా కాదు, వాళ్ళ ఏజ్, వాళ్ళ క్యారెక్టర్ ఇప్పుడు ఉన్నది అంతే. సుధా ఫుల్ ఫ్లెడ్జ్గా క్యారెక్టర్స్ చేశాను. నా కోసం అని కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చే డైరెక్టర్స్తో వర్క్ చేశాను. అలాంటప్పుడు నేను వీళ్ళందరినీ ఎవరిని పోటీ కాదు, రాలేరు, పోటీ సుధా అంటే సుధాకి మాత్రమే పోటీ, రీప్లేస్ సార్. అంతే, ఆల్టర్నేటివ్ రీప్లేస్మెంట్లు అసలు ఏమీ లేవు. ఇంకా సుధా లేరా, ఓకేలే అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ సీనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా చేశారు. ఆ మెమరీస్ అనేవి ఎలా ఉంటాయి అసలు? ఆ ఫ్యామిలీలో అందరితోనూ వర్క్ చేశాను. బాలకృష్ణ గారితో చేశారు. అంటే ఇది ఏంటంటే అక్కడ సీనియర్ లేదు, జూనియర్ లేదు, అందరితోనూ వర్క్ చేస్తాం అన్నది అక్కడ. అలా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో చేశారు, చిరంజీవి గారి ఫ్యామిలీతో చేశారు, అండ్ నాగార్జున గారి ఫ్యామిలీతో చేశారు. ఇలా ఫ్యామిలీ జనరేషన్లు లక్కీగా ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి, లేకపోతే ఇప్పుడు కూడా అంటే మనకి రోజు బిర్యానీ పెడితే బోర్ కొడుతుంది కదా, అందుకే సుధా కాకుండా ఇంకో వాళ్ళు తీసుకొచ్చి పెడదాం, కొన్నాళ్ళకి చూద్దాం. అదే 2 రోజులు బిర్యానీ తిందాం, 3వ రోజు ఆటోమేటిక్గా పెసరట్టుకి వెళ్తాం, 3వ రోజు ఉప్మాకి, 4వ రోజు ఉప్మాకి వెళ్దాం, 2 రోజులు పెసరట్ అయిపోయింది. అలాగే ఇది కూడా ఓకే, కొన్ని చేంజెస్ ఉంటాయి అన్అవాయిడబుల్ గా. అంటే నిన్న కట్టుకునే శారీ మళ్ళీ ఇవాళ కట్టలేము, అదే కలర్ శారీ కట్టలేము. అవును, మనకే అనిపిస్తుంది ఇదే కలర్ రేపు కూడా కడితే నిన్ననే కదా కట్టాం, మళ్ళీ ఇదే కలర్ ఎందుకు, మనకే అనిపించేటప్పుడు మన చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంత మెచ్యూర్డ్ సైకలాజికల్గా కావచ్చు, ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆఫర్స్ వచ్చినా రాకపోయినా, నష్టాలు వచ్చినా అలాగే తీసుకోవాలి, మీరు సంపాదించిన ఆస్తి పోయినప్పుడు తీసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ కాదు బయటి వాళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని అమ్మ అంటూ వచ్చినప్పుడు అలాగే తీసుకోవాలి. కొంతమంది దూరం అయిపోయారు, బోల్డంతమంది దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోవాలి. ప్లస్ అనేది ఎలా ఉంది, ఇది ఒకటే ప్లస్, ఇలాగ వస్తేనే 2 కలిస్తేనే ప్లస్, నష్టమైన లాభమైన అంతే, అదే కదా లైఫ్, ఒకటి పోతుంది అంతే, ఇంకా అంతే లైఫ్. ఆకలి అనేది ఉంటుంది, అన్నం ఉంది, అన్నం తిన్న తర్వాత ఆకలి పోయింది కదా, 2 లింకే కదా. రాత్రి అయినా వస్తుంది, పగలు వస్తుంది, 2 దేవుడు ఇచ్చేటప్పుడు ఎందుకు మనం తీసుకోలేము? అంతే, సంపాదించేటప్పుడు హ్యాపీగా ఉంది, పోయేటప్పుడు మాత్రం ఎందుకు బాధపడాలి? సంతోషంగా తీసుకున్నాను కదా, కోట్లు తీసుకున్నప్పుడు సంతోషంగా ఉంది, అదే 1 కోటి రూపాయలు పోతే ఎందుకు బాధపడాలి? పోతే పోనీ. అవును,
వచ్చేటప్పుడు ఉన్న సంతోషం, పోయేటప్పుడు అప్ప కాపాడలేక చచ్చిపోయాను కదా, పోయింది కదా. అవునా? మీరు నేను సుధమ్మ ఇంటర్వ్యూలో చూడాలి అనుకున్నప్పుడు చూస్తే మామూలుగా అందరూ గోల్డెన్ స్పూన్తో పుడతారేమో, నేను డైమండ్ స్పూన్తో పుట్టాను, ఇలా 100 కోట్లు పోగొట్టుకున్నాను, బిజినెస్ చేసినప్పుడు ఇన్ని పోయాయి అన్ని పోయాయి. బాగున్నది డైమండ్ స్పూనే, ఆ, ఒప్పరికి చెప్పడంలో నేను సిగ్గుపడట్లేదు. బాన్ విత్ డైమండ్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కూడా కాదు, డైమండ్ స్పూన్. 5గురు మధ్యలో ఒకదానికి పుట్టాను, అవును. డైమండ్ స్పూన్లో పుట్టాను. పోయింది, పోతే పోనీ, పోతే పోనీ అని అంటే పెయిన్ ఉంటుంది. పెయిన్ తీసుకుని వెళ్ళి చాక్లెట్ అది ఇవ్వడానికి, ఎవరైనా తీసుకోండి అని చెప్పడానికి నేనే కదా అనుభవించాలి. అనుభవించి పోయింది, అది మర్చిపోయింది, అదే 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 వెళ్ళిపోయింది. దీని దగ్గరికి వెళ్తే ఇది మన కేరే చేయదు, దీని దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయింది. భారం దిగింది, అంతేనా? అంతే నిజంగా. తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు ఎందుకు బాధపడాలి? అదే సుధా కదా, తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉండేది సుధా, పోయేటప్పుడు కూడా అదే సుధా కదా. అంటే కష్టపడ్డారు, సంపాదించారు, అదంతా మీకు, మీ కూతురికి, ఆ తర్వాత మనవరాలికి ఎలా వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి? ఏం రూల్ ఉంది? ఏం వాళ్ళు సంపాదించుకోలేరా? మా నాన్న నాకు ఇచ్చారు, ఓకే, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు కదా. అలాగే వాళ్ళు కూడా సంపాదిస్తారు. వాళ్ళకి చదువు ఇచ్చాము, అన్నీ చేసావు, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాం కదా. ఎందుకు? తృప్తి పడాలి. ఇప్పుడు చాలా వరకు నటులు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మా పిల్లలు రావాలి, లేకుంటే ఆ తర్వాత జనరేషన్ రావాలి, మన వాళ్ళు రావాలి, వాళ్ళకి కూడా ఒక వే చూపించాలి, రికమెండ్ చేయాలి. మీ వాళ్ళు ఎవరు కనిపించరు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నాకే మేకప్ అంటే ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు చేసేది ఏముంటుంది? చాలు, మనతో హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక్కటి ఒక పిల్లల్ని మనం చెయ్యలేదు కదా వాళ్ళ మీద రుద్దడం తప్పు. వాళ్ళకైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ స్కిల్ ఏంటో తెలుసుకుని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి, అప్పట్లో మా అమ్మకి భరతనాట్యం ఆడాలని ఉండేది, ఆడలేకపోయింది, థియేటర్ ఆర్టిస్టు చేసింది. అది నాకు ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ వల్ల ఆర్టిస్ట్ అయ్యాను, జరిగింది. ఆ పీరియడ్ అయిపోయింది అక్కడితో, ఆ జనరేషన్ అయిపోయింది. నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత మళ్ళీ నా కూతురు కూడా రావాలంటే దానికి ఇంట్రెస్ట్ లేదు కదా. మళ్ళీ రేపు నన్ను అన్నిందంటే నీ వల్లనే లైఫ్ పోయింది నాన్న అంటే, ఇవన్నీ ముందు ఆలోచన. అదే నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ ఆలోచిస్తాను. వచ్చింది, దానివల్ల ఏది అనిపించలే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేశాను. ఇంట్రెస్ట్ ఉంది, సరే అమ్మ థియేటర్ ఆర్టిస్టు, లేకుంటే అటు నుంచి వచ్చారు, ఇన్నేళ్ల పాటు ఉన్నారు, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక గాడ్ ఫాదర్, ఒక అలాంటి బ్యాక్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, పుష్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, ఉంటేనే నిలదొక్కుకోలేం. లేకపోతే ఇలాంటి సినిమాలు కానీ, ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండడం కానీ, ఇన్ని క్యారెక్టర్స్ చేయడం కానీ కష్టము అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా. అది ఇప్పుడు వినిపిస్తుందమ్మా, మీకు లేరు అలా ఎవరు? అప్పట్లో లేదు. సావిత్రి గారు అన్ని పిక్చర్లు చేయలేదా? జమున గారు అన్ని పిక్చర్లు చేయలేదా? నాగేశ్వరరావు గారు చేయలేదా? రామారావు గారు చేయలేదా? కృష్ణంరాజు గారు చేయలేదా? కృష్ణ గారు చేయలేదా? వాళ్ళందరం చూసాం కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా అనుకోవడం? ఆ పీరియడ్లో లేదు. ఇప్పుడు ఈ మీడియాస్ అడ్వాంటేజ్గా సైంటిఫిక్గా మనం పెరిగే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. అప్పట్లో 2000 మంది ఉన్నారు, 2000 జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. మా నాన్న టైంలో, ఆ తర్వాత నా పీరియడ్కి వచ్చేటప్పుడు 2000 మంది 200 జాబే ఉంది. కాంపిటీషన్ ఎక్కువైంది. ఇప్పుడు అలా కాదు, 2000 మంది 20 జాబులే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఈ 20 మంది బతుకుతున్నారు, మిగతా వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు బతకాలి కదా. దానివల్ల ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి. దానికి ప్లస్గా అది ఆలోచించి ఏం చెయ్యాలి అన్నప్పటికీ లేనిపోయిందన్నీ వస్తున్నాయి. మాకు అది అనిపించట్లా. హెల్దీ కాంపిటీషన్గా ఉండేది అప్పట్లో. వాళ్ళు ఈ సీన్లు బాగా చేశారు, డైరెక్టర్ వెరీ గుడ్ అన్నారు, మనం సపోర్ట్ చేసా. ఆ డైరెక్టర్తో ఇవాళ మనం వెరీ గుడ్ అన్న మాట రప్పించుకోవాలి, ఆయన నోటితో మాట అనిపించుకోవాలి కదా, మనం చేసామని అప్రిషియేట్ చేసుకోవాలి. అలా పోటీ ఉండేది, మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు సుధా
కవిత మంచి శారీ కట్టుకున్నారు కదా, నేను కూడా మంచిగా కట్టుకోవాలి, ఆవిడకంటే 10 రూపాయలు అప్పు తెచ్చుకునేనా నేను కట్టుకోవాలి అన్న కాలంకి వచ్చింది. దానివల్ల ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవుతున్నాం. ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ అక్కడ టాలెంట్ అనేది కనిపించాలి. టాలెంట్ ఉంటే ఆఫర్స్ వస్తాయని, టాలెంట్తో పాటుగా అదృష్టం ఉండాలి టాలెంట్ అనే ఉన్న వాళ్ళు ఎంతమంది బయట వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు. లేదు వాళ్ళకి, ఎందుకు లేదు, ఒక్కళ్ళు పుష్ చేయడం వల్ల వచ్చేది అనేది కాదు. మేబీ ఉండొచ్చు. మాకు ఒక బాలచంద్ర గారు, ఒక ఈవివి గారు, ఒక రాఘవేంద్ర గారు ఇలాంటి వాళ్ళు దొరకడం వల్ల కూడా ఉండొచ్చు మాకు వచ్చే క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు అలా కాదు కదా, దానివల్ల కూడా మైనస్ అయ్యి ఉండొచ్చు. ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలి. అదృష్టానికి తోడు మీరు చెప్పినట్టుగా పుష్ ఉండాలి, ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి. మనం క్యారెక్టర్ ఉంటే మనం ఎలివేట్ చేసే శక్తి ఉండాలి. మనం ఎవరో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం రావాలి. మనం ఏంటంటే మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అన్నది మనలో ఉండాలి. మా మదర్ అనేవాళ్ళు, నేను చేయలేను అంటే కుడిగాలు పెట్టావు, ఎడంకాలు బాగానే ఉంది కదా, పెట్టు, 2 అడుగులు వేస్తే నువ్వు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళిపోతావు. అలా మోటివేట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు, తక్కువ అయ్యారు. నువ్వు చేయలేవు, ఎందుకు పని లేదా చెప్పేవాళ్ళు ఉన్నాం. ఎంతమంది పిల్లలకి వాళ్ళు టాలెంట్ బయటపడుతుంది, చేయలేకపోతున్నారు. మేబీ వాళ్ళు ఫినాన్షియల్గా సపోర్ట్ లేకపోవడమో, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవరు గైడెన్స్ లేకపోవడము, ఏదో ఒకటి జరిగి అది బయటపడలేకపోతుంది. దీంతో పాటుగా మిస్లీడ్ అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక ఊబిలో చిక్కుకుపోవడం అనేది ఉంటుంది. నేను ఎవరిని ఇంటర్వ్యూ చేసిన ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ అడుగుతానమ్మా. గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు అనుకున్నప్పుడు కమిట్మెంట్లో లేకుంటే కాంప్రమైజ్ అవ్వాలను, మీటూ మూమెంట్లు ఇవన్నీ వచ్చాయి అనేది ఉంటుంది కదా. ప్రతిసారి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడల్లా అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నారు, అప్పుడేమో యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడేమో బయటకు వచ్చి మాట్లాడితే వచ్చే లాభం ఏంటి, వాళ్ళని ఎందుకు డిఫేమ్ చేయాలి, ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొక వాదన కూడా వస్తూ ఉంటుంది కదా. సుధమ్మ గారు 40 ఏళ్ల నుంచి సరే అప్పుడు అమ్మా నాన్న తోడుండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైనా అరే నేను ఫిట్ అవ్వట్లేదు ఇంకా వెళ్ళిపోవాలి అలాంటి సిచ్యువేషను, లేదు ఇలాంటి ఫోర్స్ ఎక్కువ అయిపోతుంది నా వల్ల కావట్లేదు అనేదో, తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వాలి అనేవాళ్ళు. చాలా వరకు ఓల్డ్ హీరోయిన్లు, అప్పుడు అమ్మలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన వాళ్ళు అర్ధరాత్రుల్లో వస్తారు, డోర్లు కొడతారు, ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక బ్యాగ్ ఉందమ్మా, ఇప్పుడు ఈ జనరేషన్కే నేను వస్తాను, ఒక సిమ్ కార్డు ఇస్తున్నారు, ఒక మొబైల్ ఫోన్, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు. దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ మీరు పెట్టగలుగుతారు. కాంటాక్ట్స్ ఎన్ని ఉండాలో అంతే పెట్టగలుగుతారు. మెమరీ ఎక్కువైపోయిందని, మెమరీ ఎక్కువైందని మీరేం చేస్తున్నారు, వార్నింగ్ ఇస్తుందని తెలుసుకుంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక చెడిపోయే వస్తువుకు అది తెలుసున్నప్పుడు 6 సెన్స్ ఉన్నవాళ్ళు మీకు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, మీరెందుకు వాళ్ళకి అడ్వాంటేజ్ ఛాన్స్ ఇచ్చారు. ఎదురు తిరిగి ఉంటే మీకు జరగదని, లైఫ్ ఉండదని భయపడడం వల్ల ఆఫర్స్ పోతాయి, నేను ఇక్కడే నిలదొక్కు కావాలనుకున్నాను, అందరినీ ఎదిరించి వచ్చాను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పట్లో మమ్మల్ని డైరెక్టర్స్ కొట్టేవాళ్ళు. ఇందాక ఒక మాట చెప్తాను, నేను బాలచంద్ర గారు ఇప్పుడు నేను కోట్లు సంపాదిస్తున్నాను, లక్షలు సంపాదిస్తున్నాను, ఆయనకి ఇవ్వట్లేదు కదా. లేదు, ఏనాడు ఇచ్చేనా, వాళ్ళ పేరు చెప్తున్నాను. వాళ్ళ దగ్గర మేము వాళ్ళు ఎలా ఉండాలని నేర్చుకున్నాం, కానీ వాళ్ళు మీద చెయ్యి మీద వేసేసి వాళ్ళతో బయటకు తిరిగేటప్పుడు బాగానే ఉంది, మిగతా దాన్ని చేసేటప్పటికి అసహ్యం ఉంది అని వాళ్ళ మీద ఎందుకు రివర్స్ అవుతారు. వాళ్ళు జోక్ చేశారంటే ఖచ్చితంగా ఖండించండి అక్కడే. మీ లిమిట్ దాటనియకండి, మీరు లిమిట్ దాటకండి. మీ కంఫర్టబిలిటీ ఏంటో నేను ఉంటాను అంటారు.
అమ్మ మిమ్మల్ని కళ్ళు చూసి నేను మాట్లాడతాను. అలాగే ఇప్పుడు మీరు మైక్ పెట్టుకున్నారు, మొబైల్ పెట్టుకున్నారు, వాచ్ కట్టుకున్నారు, ఒక గాజులు వేసుకున్నారంటే నా కళ్ళు అలా తిరుగుతుంది. బాగానే ఉంది కదా అని తిరుగుతుంది. నేను డ్రాయర్ ఇంతే వేసుకుని తిరుగుతాను, వాడు చూసాడని అంటే వాడు తప్ప నీ తప్ప అది. నేను చించపరిచట్లా. మనం ఉండేదాన్ని బట్టి ఉంది. ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో ఎంత పెట్టగలుగుతారో అంతే పెడతారు. సూట్ కేసు పెట్టాల్సింది బ్యాగ్లో పెడితే ఎలాగా? ఒక సూది దారం ఉందమ్మా. పాత మనిషిలాగానే ఒక అదిగా మాట్లాడుతున్నానని నేను చెప్పట్లే. సూది దారి ఇవ్వకుండా దారం దిగుతుందా? ఇప్పుడు మీరే ఉన్నారు, అమ్మ అంటారు, ఏ అన్నారంటే మీరు ఏమంటారు, ఎలా రిప్లై ఇస్తారు? మనం ఇచ్చేదాన్ని బట్టి. ఒక గోడకి బాలు కొడుతున్నాం, ఎంత ఫోర్స్గా కొడతామో అది తిరిగి నా దగ్గరికే వస్తుంది. మిమ్మల్ని చూసేటప్పటికి నాకు మాట్లాడాలని అనిపించేటప్పుడు మీరు ఎందుకు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు? మీరు మాట్లాడకండి, అవాయిడ్ చేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతారు. ఒక్కసారి చేస్తారు, రెండోసారి చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అది నేను కేరే చేయట్లేదు, ఎందుకురా, ఎందుకే అంటారు కదా. అప్పుడు నువ్వు ఇన్సర్ట్ అవుతున్నట్టే. వద్దు, మాట్లాడడం మానేయండి. ఇవన్నీ చేస్తేనే. మీరేం చేసేవాళ్ళు అప్పట్లో? మాకు ఇలాంటివి వచ్చేదే కాదు కదా. మాకు ఎంతసేపు వర్క్ నేర్చుకోవాలి. మెయిన్ మొబైల్ రావడం వల్ల ఎంతకెంత అడ్వాన్స్గా వెళ్తున్నామో అంతకంత మన చెడు మెట్టెక్కుతున్నాం. చెడు అన్న మెట్టెక్కుతున్నాం, మంచిది ఎక్కట్లా. అనిపిస్తుందా ఇది కరెక్ట్ పాయింటా? నా వరకే అది కరెక్ట్ పాయింటే. కాకుండా మిమ్మల్ని ఓల్డ్ స్కూల్ అంటారు. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఓల్డ్ స్కూల్ నాకు మంచిది, అది నాకు ఇష్టం. ఓల్డ్ స్కూల్గా ఉండడం నాకు ఇష్టం. దానివల్ల నేనేం పోగొట్టుకోలే, ఇలాగే ఉంటా. అలాగే ఉండండి. ఆ అడమెంట్సీ నాలో ఉంటుంది, అది నాకు అందంగా కనిపిస్తుంది. నాకు అదే కదా కావాలి. మీకు అనిపిస్తుందంటే, మీకు అది బాధగా ఉంటే ఐ డోంట్ కేర్, నా వెళ్ళిపోతూ ఉంటాను నేను. అది మీ తప్పు, మీ చూపులో తప్పు, మీ ఆలోచనలో తప్పు. నేను చెప్పలేదు కదా మీరు ఆలోచించండి, మీరు తప్పుగా చూడండి అని నేను చెప్పలేదు కదా. నాకు అది కరెక్ట్ అని అనిపించింది కదమ్మా. మీ చూపులో తప్పు ఉన్నాయి, మీ ఆలోచనలో తప్పు ఉన్నాయి. అలాగని నేను తప్పు చేసి పాయింట్అవుట్ మిమ్మల్ని చేయడం తప్పు అంట నేను. అదే సుధావే, నేను ఇది మాట్లాడతాను అది మాట్లాడతానంటే తప్పు నా వైపు పెట్టుకుని ఎదటి వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు. మీరు ఆలోచించాలి, నేను తప్పు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు అన్నారు అన్నది ఆలోచిస్తే తప్పు రాదు అక్కడ. ఇన్ని చెప్పారు, మీరెందుకు అవకాశం ఇచ్చారు, మీరెందుకు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేదు, ఇవన్నీ చెప్పిన తర్వాత మీరెందుకు పక్కకి వెళ్ళిపోయలేదు, మీరెందుకు వాయిస్ ఇవ్వలేదు ఆ టైంలోనే అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు అనుకుంటే, యూజువల్గానే ఒక మహిళకి ఇంకో మహిళే కదా సహాయం చేయాల్సింది, మా వాయిస్ తనే కదా సపోర్ట్ చేయాల్సింది, వినాల్సింది. అలా కాకుండా ఏంటి మమ్మల్ని తప్పు పడుతున్నారేంటి సుధా గారు అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అది వాళ్ళ మీద తప్పు ఉండుంటే, ఎవరి మీద తప్పు అన్నదే ఆలోచించాలి ముందు. ఇద్దరిని కూర్చోబెట్టేసి అడగాలి, డైరెక్ట్గా అడగాలి. ఒక్కళ్ళ మీద ఇమ్మీడియట్గా చెప్పకూడదు, రెండు వైపులు చూసి మాట్లాడాలి. ఒక్కళ్ళు ఇది చెప్పేశారా అంటే కళ్ళు మూసుకుని నమ్మకూడదు. ఎక్కడో చిన్న తప్పు జరిగి ఉండొచ్చు, ఎందువల్ల జరిగింది, ఎవరి వల్ల జరిగింది అన్నది తెలుసుకుని మాట్లాడితే, ఫ్యాక్ట్ ఏంటో తెలియాలి, తెలుసుకుని మాట్లాడితేనే ఈ ప్రాబ్లం రాదు. బట్ అవన్నీ అక్కడి దాకా వెళ్తున్నాయి అంటారమ్మా. ఫ్యాక్ట్ కోసం ఫ్యాక్ట్ ఫైండింగ్, ఒక కమిటీయో ఇంకోటో ఇవన్నీ తేలుతున్నాయంటారా మీరు? ఎంతసేపు ఇలాగే కూర్చుంటాం కదా, అక్కడ ఎదురుగా ఏం నడుస్తుందో తెలియటం లేదు కదా. దానివల్లనే బయట ఏం జరుగుతుందని చూడండి, కళ్ళు తెరసి లోకంలో చూడండి. ఇందాక నేను యూట్యూబర్స్ వాళ్ళకి చెప్పాను కదా, సేమ్ అదే. బయట ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ చూపించండి. టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది, ఒక్కొక్క ప్రోగ్రామ్ వాళ్ళు పాడుతా తీయగల పిల్లలు ఏం పాడుతున్నారు, ఆ డ్యాన్స్ ఏంటి, పిల్లలకి ఏం చేస్తున్నారు, ఆ టాలెంట్ మీరు ఎంకరేజ్ చేయండి, అది చూపించండి. ఎవడో ఏదో చేశారు, ఈవిడ ఇది చేసింది, అదంతా ఎందుకు? ఇంకా మీరు మైండ్ పాడు చేసుకుని ఎదటి వాళ్ళ మైండ్ని పాడు చేయడం ఎందుకు అంట నేను.
ఓకే. అది సపోర్ట్ చేయను అంటాను. ఇప్పుడు తప్పు ఎవరి మీద ఉంది? రాసేవాళ్ళ మీద తప్పు, వాళ్ళ ఆలోచన తప్పు అని పాయింట్అవుట్ చేస్తాను. అది తప్పు అంటాను, కానీ మంచిగా రాసేవాళ్ళని నేను తప్పు చెప్పట్లేదు కదా, అది కూడా చూడాలి కదా. ట్రూ 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 ట్రూ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటా. ఇన్నేళ్ళు మీ అంతటా మీరే డబ్బింగ్ చెప్పుకోవడం, అన్ని లాంగ్వేజెస్లో మీరు చెప్పుకోవడం, మోస్ట్ కష్టం అనిపించింది ఉంది అలా? నాకు కొంచెం మలయాళంలో అనిపించింది. నాలుక తిరగదు కదా. తమిళ్ సిమిలారిటీ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఉపేంద్ర గారు నేను ఒక 7 లాంగ్వేజ్ మూవీ కబ్జా చేసాం. తెలుగు చేశాను, తమిళ్ చేశాను, కన్నడ చేయలేను. కన్నడలో డైలాగ్ నేను మాట్లాడాను. చంద్రు గారితో నేను అన్నాను, సార్ నాకు అది రావట్లేదు, గడప అంటుంది, నా వల్ల కాలేదు, అక్కడ డబ్బింగ్ పెట్టుకోండాను. అమ్మ తెలుగు అంత బాగా మాట చెప్పారు కదమ్మా, అదే కదమ్మా అన్నారు. లేదు చంద్రు నేను చెప్పలేకపోతున్నాను, మీరు డబ్బింగ్ పెట్టేయండి. అంటే మనకి కంఫర్టబుల్గా ఏది ఉందో ఒక ప్రోడక్ట్ని పాడు చేయకూడదు. అది వాళ్ళ బిడ్డ, వాళ్ళ బిడ్డని వాళ్ళ పిల్లల్ని మనం కొట్టడానికి హక్కు లేదమ్మా. అలాగే నా పిల్లల్ని కొట్టేటప్పుడు నేను ఎదురుస్తున్నాను కదా, వాళ్ళు ఎంత ఆనందంతో ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి ఉంటారు, ఒక సబ్జెక్ట్ని ఎంత అందంగా రాసుకుని ఉంటారు, దాన్ని చెడగొట్టడానికి నాకేం పవర్ ఉంది? నాకు రాదు అని నేను ఓపెన్గా చెప్తే వేరే వాళ్ళు పెట్టుకుంటారు. నేను ట్రై చేశాను, రాలేదు, ఓపెన్గా చెప్పేశాను. అది నాకు అనిపించింది తప్పు అనేది అనిపించింది. ట్రై చేశాను, వాళ్ళ టైంను కూడా వేస్ట్ చేశాను. కావట్లేదు, తప్పు తీస్తున్నాను, చెప్పేసాను. ఓకే అన్నారు, కరెక్ట్గా వచ్చింది. హిందీ కూడా మీరే చెప్పండి. హిందీ అస్సలు రాదు నాకు అసలే. మా డ్రైవర్ని నా హిందీ ఎటువంటిదంటే గేట్ ఖోలో అంటాను, గేట్ నికాలో అన్నాను నేను. మధ్యాహ్నం మా వారు నవ్వారు, ఎక్కడ పెట్టాలో ఏమన్నావే అన్నారు. గేట్ తీయమన్నానండి వాడు. నేను మధ్యాహ్నం నువ్వు లంచ్కి వచ్చేటప్పుడు గేట్ తీసేస్తాడు, ఏముండదు అక్కడ అన్నారు. అంటే నేను ఏదో తప్పు మాట్లాడాను అన్నమాట. అప్పటి నుంచి హిందీ మానేశాను. హిందీ కూడా ఎక్కడైనా నార్త్కి వెళ్తే మాట్లాడతాను, వచ్చిరాని హిందీలో నేర్చుకుందాం, తప్పే ఉంది. వాళ్ళు నవ్వుతారు అంతే కదా, నవ్వడం వాళ్ళది, మాట్లాడడం నాది. అర్థమవుతా అర్థం అవ్వనండి, లేకపోతే మూగ భాష ఉంది, సైగలతో కానీ చేయొచ్చు. ఆర్టిస్ట్లకు ఉండేటువంటి ఫ్లెక్సిబిలిటీ అదే కదా, ఏదో ఇలా నటించేస్తారు, చెప్పేస్తారు, అయిపోతుంది. భక్తి ఎక్కువ కదా మీకు, చాలా చాలా భక్తి ఎక్కువ, చాలా చాలా. అన్ని దేవాలయాల్ని, అన్ని శక్తిపీఠాలని అన్నిటిని చుట్టేసి వచ్చారా, కవర్ అయిపోయాయా? అంటే మాకు శివాలయంకి వెళ్ళను ఎక్కువ, శ్రీ వైష్ణవులు కాబట్టి పంచ సంస్కారం అయిపోయింది. తిరునామం తీసుకున్నాం కాబట్టి, సంఘచక్రం తీసుకున్నాం కాబట్టి బేబీ వెళ్ళొచ్చు. శివుడు ఏంటంటే విష్ణుమూర్తిలోనే ఉన్నారు, వెళ్ళొచ్చు. కానీ మాకు మా ఆచార్యం, మా గురు పరంపర చెప్పింది, ఈయన దగ్గర శరణాగతి అయిన తర్వాత, వైష్ణవ తత్వంని పునికి పుచ్చుకున్నాక వచ్చిన తర్వాత ఎందుకమ్మా ఈయన విష్ణుమూర్తి దగ్గర శరణాగతి అయ్యారు, ఈయనే అని తీసుకున్న తర్వాత ఆయన కూడా ఇందులో ఉన్నారు కదా, ఇంకెందుకు? అలాగని గుడికి వెళ్ళకుండా ఉండను, చేస్తాను. నాకు ఎక్కువ తిరిగేది విష్ణుమూర్తిది, కృష్ణుడిది, వైష్ణవిది, అందువల్ల అలాగే వెళ్తుంది. భక్తి అన్నది ఏంటంటే మన పెరిగే ఎన్వైరన్మెంట్ అనమాట. చిన్నప్పుడు ఆడుకునేది ఎక్కడ ఆడుకున్నాం? కావేరీ రివర్ దగ్గర, శ్రీరంగం గుడిలో వినేది ఆ మంత్రాలు, ఆ పాటు అదే కదా. అప్పుడు ఏమవుతుందంటే నేను మంచి ఇప్పుడు ఉన్నట్లుగా మంచి మ్యూజిక్ విని ఫాస్ట్ బీట్ సాంగ్ వినుంటే వేరే వెళ్ళిపోయేదండి. అప్పుడు చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరగడం వల్ల ఇది మంచిది. నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. అందులో ఒక తృప్తి ఉంది, ఒక సంతోషం, నాలో ఒక గ్లో ఇస్తుంది. నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను కదా, అలానప్పుడు ఇది బాగానే ఉంది కదా అని అక్కడ పెరిగింది. బాగా చదువుకుంటానన్నమాట, అన్ని బుక్స్. అదే అలాగే నావెల్స్ చదవడం, శ్లోకాలు అవన్నీ రాకపోయినా కూడా రోజుకు ఒక పదమైన చదివి రాస్తాను. దాని మీదే చేయబెట్టుకుని రాసి చెప్పుకుంటూ రాస్తానన్నమాట. విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర, అలాగే చిన్నప్పటి నుంచి అది అలవాటు కాబట్టి ఇంట్లోనే అలాగ సుప్రభాతం కానీ, నరసింహ స్తోత్రం కానీ, నారాయణ స్తోత్రం కానీ అలాగే చెప్పడం వల్ల అలాగ వచ్చింది. చెయ్యలేము అన్నది ఏది లేదు లోకంలో. పాజిటివ్గా ఆలోచిస్తే అన్నీ వస్తాయి.
అలాగే నవ్వుతూ ఉండొచ్చు, అందంగా ఆనందంగా కూడా ఉండొచ్చు. మీరు హెల్తీగా కూడా ఉండొచ్చు. అవును, ఆరోగ్యంగా కూడా ఇప్పుడు నేను నవ్వానంటే ఏమనుకుంటారు? ఇప్పుడు కవిత కూడా నవ్వుతారు కదా. అప్పుడు ఏమవుతుంది? మీరు మనసు సంతోషంగా ఉంది, నా మనసు సంతోషంగా ఉంది. బేసిక్ అది. అంతే. మేము ఎప్పుడు ఇలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అండ్ పక్కవాటిని ఏం పట్టించుకోకండి. మీరు బీ యువర్ సెల్ఫ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉండండి. మేము ఇలాగే చూడాలనుకుంటున్నాం, మిమ్మల్ని ఇలాగే కంటిన్యూ చేయండి. ఇప్పుడు 1000 అయ్యాయి, 1000కి తోడు ఇంకెన్ని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు అవి అన్ని యాడ్ ఇచ్చే ప్రొడ్యూసర్ ఇచ్చే డైరెక్టర్స్ ఉంటుంది. అందులో కూడా అమ్మేనా, అమ్మమ్మ, ఇప్పుడు నాన్నమ్మ కూడా వచ్చాను కొన్ని పిక్చర్స్ లో. ఇప్పుడు అవుతాను, అదేం తప్పలేదు. ఇప్పుడు నా మనవరాలికి అమ్మమ్మ కదా, ఇంట్లో అమ్మ, అదే స్క్రీన్ మీద అమ్మ చేస్తున్నాను అంతే. సో ట్రూ. ఇక్కడ ఇంకా చెప్పాలంటే నా మనవరాలు అమ్మమ్మ అని పిలవట్లేదు, పిలవదా అని ఉంటా. తమిళ్లో పార్టీ అంటారు అన్నమాట, పార్టీ అని పిలుస్తుంది. వాళ్ళకి ఏదైనా కావాలంటే అన్నమాట, సుధా సుధా సూపర్ మార్కెట్కి వెళ్దామా అంటుంది. అదే దానికి కోపం వచ్చినట్టు, ఏ సుధా అంటుంది. ఈ పార్టీ నాకు వద్దు, అమ్మమ్మ పో అంటుంది, అంటే కోపంలో. అప్పుడు మాత్రం పార్టీ అంటుంది, అమ్మమ్మ అంటుంది. కానీ దానికి ఏదైనా కావాలంటే, దాని దగ్గర నన్ను మస్కా కొట్టాలంటే సుధా అంటే ముద్దుగా పిలుస్తుంది అన్నమాట. మా అమ్మ నన్ను సుధా అని పిలిచేవాళ్ళు, మా నాన్న అమ్మ అంటే వాళ్ళ మదర్ లాగా ఉంటానని చెప్పి అమ్మ అని పిలిచేవారు. వీళ్ళు మాత్రం ఇది మా అమ్మది అలాగే వచ్చింది. మా అమ్మ ఎక్కడా పోలే, దీని రూపంలో వచ్చారు. సేమ్ ఎంత ఇప్పుడు మనవరాలు ఏజ్ ఎంత? ఇప్పుడు 6 వస్తుంది అక్టోబర్. ఇప్పుడు 5.5. పేరేంటి? సాయి అక్షిత. సాయి అక్షిత. ఓకే, మీరేం పిలుస్తారు? అచ్చు అని పిలుస్తాం. ఓకే. ఇంకోటి చెప్పాలంటే నాకు ఒరిజినల్ పేరు లక్ష్మి, మా నాన్నమ్మ పేరు. ఇంట్లో అప్పట్లో లక్ష్మి అని పిలవలేరు కదా, వాళ్ళ అమ్మ పేరుని పిలవలేరు కదా. అందుకే ఏం పేరు పెట్టాలి, పేరు పెట్టాలి అంటే మా పెద్దనాన్న సాంస్క్రిట్ పండిట్, శ్రీరంగం టెంపుల్లో ఉన్నారు, రైల్వేస్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నారు. ఏం పెట్టాలి అంటే 4 కొడుకుల తర్వాత పుట్టిందిరా, అమృతల్లాగా పుట్టింది, సుధా అని పేరు పెట్టు అన్నారు. ఓకే, అలా వచ్చిన పేరుదే సుధా అన్నది. స్క్రీన్ నేమ్ ఏం కాదు అది. మార్చమన్నారు కూడా, అమ్మ అనేసారు. మేము కోరి పెట్టుకున్నామండి ఆ పేరు, మార్చము అనేసారు అమ్మ. నాకు ఇష్టం లేదు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చాలా మంది అన్నారు పేరు మార్చండి, నేను మార్చను అనేసారు అమ్మ. నేను అలాగే మార్చుకోలేదు, అలాగే ఉండిపోయింది. అమ్మ అలాగే పిలిచేవారు. నాన్నగారు అమ్మ అని పిలిచేవారు. అమ్మ అంటే వాళ్ళ అమ్మని పిలిచేవాళ్ళు. అది మా అమ్మ ఇప్పుడు ఇది ఇలా పిలుస్తున్నారు. మా అమ్మ అలాగే అనేవాళ్ళు. ఏదైనా కోపం వచ్చినట్టు అంటే దున్నపోతుంది తిట్టేవాడు, ఎర్రుమడు సుధ అనేవాళ్ళు. అమ్మ అంత కోపం, అందుకే కొట్టేవాళ్ళు కాదమ్మా. అందుకే నేను పిల్లలను కొట్టను, వాళ్ళలాగా వెళ్ళిపోతాను, ఆడుకుంటాను, వాళ్ళ ఏజ్కి కింద దిగిపోతాను, హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు మీ 5 అన్న తమ్ములు అందరూ కజిన్స్, వాళ్ళ పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వీళ్ళంతా ఒక రీయూనియన్లు, గెట్ టుగెదర్లు, అదంతా ఎప్పుడో ఒకసారి, అదంతా లేదు ఇప్పుడు. లేదు, అన్ని మారి అదంతా మిస్ అవుతున్నాం. అందుకే నేను బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఉన్నా, టెన్షన్ లేదు కదా. వదిన ఇలా అంది, తమ్ముడు భార్య ఇలా అంది, అదంతా లేదు, మైండ్లో పెట్టుకోవట్లేదు కదా. టైం దొరుకుతుంది నాకు, గాసిపింగ్ లేదు, నాకు టైం దొరుకుతుంది చదువుకోవడానికి, గుడికి వెళ్ళడానికి టైం దొరుకుతుంది, నాలో నేను చేసుకోవడానికి, నాకు కావాల్సింది చేయడానికి నాకు టైం దొరుకుతుంది కదా. ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ మై వర్క్. అలాన్నప్పుడు నాకు ఇంకా టైం దొరికేటప్పుడు ఐ లవ్ మై సెల్ఫ్. అలా చేయడానికి ఈజీగా ఉంది. ఇది లేనిపోయింది ఎందుకు పెట్టుకోవడం, నెగటివిటీ ఎందుకు తల మీద పెట్టుకొని బాధపడుతూ ఏమవ్వదు. మన హెల్త్ పాడవద్దు అప్పుడు, మిగతాది ఏది లేదు. పైసా వేస్ట్, అది ఎనర్జీ వేస్ట్. పైసా కూడా అది ఎనర్జీ వేస్ట్, చేయకూడదు. ఎస్, మీరు ఇలాగే అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. బీ యువర్ సెల్ఫ్ అమ్మా. ష్యూర్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్లాస్ట్ మీ అందరికీ ఇలా కలవడానికి ఛాన్స్ ఇచ్చారు నా కోసం. కానీ ఒక చిన్న ఇది క్షమించండి, చెప్పకూడదు, కానీ నా కోసం మీరు హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారంటే ఒక కారణంతో స్వామివారు పెట్టించారు. అవును, కొన్ని విషయాలు బయటపడడానికి ఒక టైం వస్తుంది. ఇట్స్ ఎ డెస్టినీ. అవును. ఒకవేళ నేను హైదరాబాద్ వచ్చి ఉంటే టైం అయిందో, మాట్లాడడానికి ఏమైందో, ఏది మాట్లాడాలో ఆలోచించే ఉండొచ్చు. ఏమన్నా జరగడానికి ఒక కారణం పెట్టుంటారు స్వామివారు. అవును,
ఇవాళ జరిగింది. ఇక్కడ నుంచి నేను ఇక్కడ రావాలి, ఇలా చెయ్యాలని ఉంది. అవును. ఇది ఇప్పుడు కాదు, ఆయన ఎప్పుడో పెట్టారు, అదే జరిగింది. కాకుండా మేము ఎదురు చూపులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాల్స్ ఉన్నాయి, విసిగించడాలు ఉన్నాయి. సారీ చెప్తున్నా. నో అమ్మా, నాట్ ఎట్ ఆల్. మీరు చెప్పినట్టుగా మేము అదే అనుకున్నాము. సో ఇంత దూరం వచ్చాము అంటే ఏదో ఉండి ఉంటుంది. ఒరిజినల్ గా మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు కదా, మేము చూసాం కదా, దానికోసం అయి ఉంటుంది. దీని వెనకాల బోల్డన్ని ఉండి ఉంటాయి, ముందు జరగబోయే ఉండి ఉంటాయి. వీటన్నిటి కోసమే అలా ఫిక్స్ చేశారు ఏదో ఈ ప్లేస్. ఒకటి. లేకపోతే నేను ఆర్టిఫిషియల్గా వచ్చి ఉండాలి. అదే ఇందాక గోడకి సున్నం వేసినట్టు అది కాకుండా ఒరిజినల్ గా వచ్చారు. ఇంట్లో ఎలా అయితే ట్రెడిషనల్ గా ఉంటారో పూజ సమయంలో. మీకు చాలా మంది రాస్తారు, మీకు ఛానల్ కి మీ ప్రోగ్రామ్ కే వస్తుంది. అప్పుడు చాలా మంచి ఇంటర్వ్యూ అండి, చాలా బాగున్నారండి. ఇప్పుడు ఇలాగే ఎందుకు పిక్చర్ లో ఉండరు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకమ్మా మేకప్ వేసుకుంటారు? అవును. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆ స్వామి గారు అందరినీ మంచిగా చూడాలి, చెడు అంతా తొలగిపోయి అందరూ హ్యాపీగా ఉండాలమ్మా, అదొక్కటి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. ఇంతసేపు దొరకనా అని మీరు అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు ఐ డ్రీమ్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ సుధాని మీరు భరించాలి, తప్పదు. కొన్ని మాటలు కొంచెం సీరియస్గా మాట్లాడి ఉంటే సారీ, కానీ చూడండి, నిజాలు చెప్పాను. సో అమ్మ, మీరు పాటలు కూడా బాగా పాడతారట. పాడేవాళ్ళమ్మా, వాళ్ళతో పాడేదాన్ని, కానీ ఇప్పుడు పాడటం అన్నది ఆపేసాను. అయ్యో, టక్కన అడిగితే రాదే. ఏదైనా సినిమా పాట కాకుండా ఇంకేదైనా ఉందా? కురై ఒన్றும் இல்லை மறைமூர்த்தி கண்ணா, కురై ఒన్றும் இல்லை గోవింద. సరే మా, అంటే కొంచెం టైర్డ్గా ఉంది కాబట్టి, లేకపోతే ఈ సాంగ్ రెగ్యులర్గా అంటే తమిళ్లో కురై ఒన్றும் అంటే నాకు ఏ లోటు లేదు స్వామి, అన్నీ ఇచ్చావు, అన్నీ. ఇందాక నేను అన్నాను కదా, అన్నీ ఇచ్చాడు, అన్నీ తీసుకున్నాడు, పోతే పోనీ. ఆయన ఉన్నప్పుడు నాకు ఏ లోటు లేదు. కురై ఒన్றும் இல்லை மலைமூர்த்தி கண்ணா, కురై ఒన్றும் இல்லை కన్నా. అన్ని ఇచ్చావు, అన్ని తీసుకుంటావు, బట్ నీ దయా ఇచ్చేటప్పుడు నాకు సంతోషం ఇచ్చావు, తీసుకున్నప్పుడు బాధను కూడా నువ్వే తీసుకో. ఇప్పుడు మార్గంలో పాశురాలు ఇవన్నీ కూడా చాలా వరకు చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా కోపం వస్తే నరసింహమూర్తి, ఇవాళ పొద్దున కూడా జరిగింది. స్వామివారు నించున్నారు, మాకు టెన్షన్, మాకు ప్రోటోకాల్ ఇంకా వాళ్ళతో అటెండర్ పెట్టారు తిరుపతిలో. అంటే ఆర్టిస్ట్ కదా, ఫొటోస్ ఇవన్నీ చాలా ప్రాబ్లం అయింది. మా సిస్టర్తో వెళ్ళాను. ఈ నిన్నటి వరకు, నిన్నంతా చాలా కష్టంగా ఉందని నేను అటెండర్ పెట్టుకున్నాను. ఇంకా వాళ్ళతో కలిపి పెట్టేశారు, వాళ్ళు రావట్లేదు. నాకు 5:45 స్లాట్, వాళ్ళకి 6 o'clock. వాళ్ళు రారే కిందకి, నాకు టైం అయిపోతుంది. ఆయన చెప్పాను, ఏమన్నా నేను కారు తీసుకుని వెళ్ళిపోతాను. అదే నేను బాధపడను, నా మొహం చూసి అందరూ వదిలేస్తారు, వెళ్ళిపోతానని గబగబా పరిగెడతాను. నాకు చెల్లి, అయ్యో నీ స్పీడ్కి నేను రాలేకపోతున్నాను అక్క, నేను ఇలాగే ఉంటాను. ఆయన్ని చూడాలని, నాకు నిన్న చూడాలని కాదు, నిన్న చూడాలంటే నేను మొబైల్లో కూడా చూసుకుంటానే, నాతో రా, మంచి దర్శనం కావాలంటే రా అన్న. వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత టెన్షన్, వాళ్ళు రారు. ఎప్పుడు 5 o'clock నుంచి 5:40 వరకు, ఇంకా 5 minutes స్లాట్ టైం ఉంది. అక్కడి నుంచి మేము ఇంకొక 10 నిమిషాలకి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, కార్ పార్క్ చేయాలి, అక్కడి నుంచి నడవాలి, లోపలికి వెళ్ళడానికి క్యూ ఉంటుంది. అఫ్కోర్స్ మన ఆర్టిస్ట్గా ఒక కేటగిరీలో ఉన్నాం, లోపలికి వెళ్ళాలంటే నాకు టెన్షన్ కదా. కింద స్క్రీనింగ్ చేస్తున్నారు, ఐడెంటిఫికేషన్ అన్నీ ఐడి అంతా కరెక్ట్ చేస్తుంటే అక్కడ స్వామివారు ఉంటే, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఇంత కష్టాలు పెడతావు ఏంటిరా, నిన్ను చూడ్డానికే కదా వస్తున్నా, రప్పించుకున్నావు కదరా, ఇంత కష్టపెడుతున్నావే, లోపలికి రా, నీకు ఉందిరా అన్నా. ఇలాగే అన్నా, ఇలాగే సేమ్ ఇలాగే అన్నా. పక్కన ఉన్న వాళ్ళందరూ ఇలా చూస్తున్నారండి, ఏంటి రా పో అది ఏంటి అసలు. నా దేవుడు నాకు తండ్రిగా ఉండొచ్చు, నాకు అన్నగా ఉండొచ్చు, నాకు అమ్మగా ఉండొచ్చు, నా కొడుకు, నా కూతురు, అన్ని సర్వం ఆయన అయినప్పుడు నేను ఆయన వాడా అంటాను, వావే అంటాను, ఏదైనా అంటాను, నేను ఆయనతోనే కదా అంటాను. పక్కన మీరు వింటే వినండి, వినకపోతే పండి, నేను ఆయన మాట్లాడుకులో అన్నాను. గబగబా లోపలికి వెళ్ళాం. పాపం వాళ్ళు వేరే లెటర్ తెప్పించుకున్నా కూడా వాళ్ళని జనరల్ క్యూలో పంపించారమ్మా.
ఇంతకీ వాళ్ళ ద్వారా మేము వెళ్తే అటెండర్ వాళ్ళు మనిషి నాకు వస్తే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ కలిపాడు. క్యూలో నుంచి ఉంటే లోపల పెట్టిన నైవేద్యం ఫస్ట్ నాకు వచ్చింది. అంటే ఆయన నన్ను చూడడానికి ముందు వచ్చారు. నేను వెళ్ళా, ఇంకా ధ్వజస్తంభం దగ్గరికి కూడా వెళ్ళా, ఇంకా గుడి లోపల కూడా అడుగు పెట్టలా, బయట నుంచి నాకు క్యూలో ఆయన వచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం 10 నిమిషాలు నించున్నాను. అంటే ఆయన నా మీద ప్రేమించినట్ట లేనట్ట. నేను తిట్టింది ఆయనకి ఎందుకు అది తిట్టులాగా అనిపించట్లేదు. అర్థం చేసుకున్నాడు. ఇది ఎంత బాధ ఉండుంటే నన్ను తిట్టు ఉంటుంది. నా కోసమే కదా పిల్ల వచ్చింది. మామూలుగా దేవుడి దర్శనం అనుగ్రహం ఉంటే తప్ప కాదు అనుకుంటారు. అందులో అనుగ్రహమే కాదు, ఆప్యాయత ఉంది, ప్రేమ ఉంది. మీకు ఇంటర్వ్యూ లేట్ అవ్వడానికి కారణం మధ్యలో ఒకటి జరిగింది. వైష్ణవిదేవి టెంపుల్కి వెళ్ళాను, జమ్మూ, కింద పడ్డాను. సేమ్ ఇలాగే తిట్టాను ఆవిడ్ని. నడక ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. ఇంత స్టీప్గా వచ్చి కూర్చుని ఏడ్చావేంటే, నడవలేకపోతున్నానే. మీ అందరికి బుద్ధి ఉండదా? ఇంత కొండ మీద కూర్చోంటారు, మేము రావద్దు, మాకేమో ఆశ తప్పదు మిమ్మల్ని చూడాలని చెప్పి 2 నిమిషాలు తప్పదు అన్నాను. పడ్డాను కింద. కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, వేలు ఇరిగింది. ఎక్కడి నుంచో ఇరిగిపోయిందని నేను బాధపడలేదు, మా పెయిన్ ఉందని నేను బాధపడలా. ఆవిడ్ని చూడాలి, ఇంత దూరం వచ్చాము కదా, ఏముందని చూడాలి. ఆ మొండితనం. వెళ్ళిపోయాను. కిలోమీటర్ ఎంత స్పీడ్గా వెళ్ళినా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత మిరాకిల్ జరుగుతుంది. నిజంగా దేవుడి మీద భక్తి రావడానికి కారణం ఇది. మేము వెళ్తుంటే నేను ఇంకో ఫ్రెండ్ వెళ్ళాము. అంటే గ్రూప్లో 40 మందితో వెళ్ళాం. వాళ్ళందరూ వేరేగా వెళ్తున్నారు, మేమిద్దరం మాత్రం వెళ్తున్నాం. ఆవిడకి హిందీ తెలియదు, ఇంగ్లీష్ రాదు, ఒక తమిళ్ మాత్రమే తెలుసు. అట్లీస్ట్ మనకి కొంచెం వచ్చిరాని హిందీ తెలుసు కాబట్టి వెళ్ళాము. వెళ్తే పోలీసు వాళ్ళు ఆపారు. 15 నిమిషాలు బయట నించున్నాం. ఎండలో నించోబెట్టావు, నువ్వు మాత్రం చల్లగా హాయిగా లోపల ఉన్నావు, నువ్వు ఎందుకు చేస్తావో, ఇక్కడ కింద పడేసావు, నువ్వు చల్లగా కూర్చుంటావు, తొంగు అని తిట్టా. అనరాని మాట తిట్టా, సత్యం. ఆవిడ్ని తిట్టిన తర్వాత ఇక్కడ చెప్పలేను ఆ మాట, అందుకే ఆవిడ్ని తిట్టాను. లోపలికి వెళ్తే కింద పడేసారా, కిలోమీటర్ ఎంత స్పీడ్గానే వచ్చానా, అక్కడికి వెళ్ళి 15 నిమిషాలు నించోబెడితే లోపలికి వెళ్తే ఎవ్వరు లేరు, నేను ఆవిడ మాత్రమే ఉన్నాం. నించోండమ్మా చూడండి, 20 నిమిషాలు నించోబెట్టి చూపించి మమ్మల్ని పంపించారు. భక్తి రావడానికి కారణం అది. మనుషులు ఏమంటారు, ఆవిడ ఎగ్జాగరేట్ చేస్తుంది అంటారు, కానీ దేవుడు ఎగ్జాగరేట్ చేయడు. మా అమ్మ నాన్న ఎక్కడ పోలా, మా గురుగారు ఎక్కడ పోలా, నాకు కావాల్సిన వాళ్ళు ఎక్కడ పోలా, డబ్బు పోయిందని నేను బాధపడలా. నేను బతుకుంటే నా చిత్రం బాగున్నా, నేను గోడ బాగుంటే ఎంత కోట్లైనా సంపాదించు. దేవుడు అనుకున్నాడంటే ఎన్నో కోట్లు కూడా ఇవ్వచ్చు. వాడు నాకు నెమ్మది ఇవ్వాలనుకున్నాడు, ప్రశాంత ఇవ్వాలనుకున్నాడు, నా మనశ్శాంతి ఉండాలి, ఆయన నన్ను దగ్గర తీసుకోవాలనుకున్నాడు. ఆయన దగ్గర భక్తి రావడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఇది. మనుషులకి చెప్తే ఏమనుకుంటారు, ఒక్కసారి వింటారు, రెండోసారి నా బాధ చెప్తే ఆయనకి వెళ్ళి చెప్తే ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుద్ది కదా, అందుకే ఆయన చెప్పాను. వాళ్ళ నుంచినప్పుడు వేరే ఏమీ అడగతో ఆలోచించాల. తిట్టాను, ప్రసాదం దొరికింది. నేను రాకముందు నువ్వు వచ్చేవరా నా దగ్గర. ఇప్పుడు ఏడిపోస్తుంది మీకు, కళ్ళల్లోంచి నాకు అది మా అమ్మ లేదు, నాన్న లేదు, నా బాధపడలా. ప్రతిరోజు నేను వాళ్ళని చూస్తున్నాను అక్కడ. ఆయన చూసేటప్పుడు నాకు వాళ్ళు ఉన్నారు, ఆయన బ్లెస్సింగ్ ఉన్నప్పుడు నేను ఏదైనా చేయగలుగుతా. నరసింహుడు అంటే చాలా ఇష్టం, వెళ్ళి చూస్తాను. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం భద్రం మృత్యోర్ నమామ్యకం. ఆయనే నాకు వచ్చే మృత్యు ఆయన చూసుకుంటాడు. నాకు ఎలా రాశాడో వాడికి ఒక్కడికే తెలుసు. కన్న తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, నాకే తెలియదు, ఈ శరీరం వస్తున్న నాకే తెలియదు, ఆయన తెలుసు, ఆయన చూసుకుంటాడు. ఇంత కనెక్షన్ పిల్లలతో లేదు, ఫ్యామిలీతో లేదు, ఎవరితో లేదు, అమ్మతో శ్రీవారి ఉండేది. వాళ్ళు పోయిన తర్వాత వైరాగ్యం, వాళ్ళే పోయారు. వాళ్ళ సీటు ఖాళీ అయ్యింది, వెళ్ళిపోయారు. నేను కూడా ఒకరోజు పోవాల్సిందే కదా. కానీ పోయే వరకు ఈ శరీరంకి
ఈ సుధా మనిషికి, ఈ ఆత్మకి వాళ్ళే అమ్మ నాన్న. అది మారదు. నేను ఉన్నంత వరకు. నేను పోయిన తర్వాత ఎవరికీ అది తెలియదు. వాళ్ళకే కనెక్షన్ తెలియదు, నాకు ఏంటో కనెక్షన్ తెలియదు. ఉన్నంతవరకు అక్కడ పోయిన తర్వాత ఆయనకి నాకే కనెక్షన్, వేరెవరికి ఉండదు. సో సినిమాల్లో అంత ఎమోషన్స్ ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. దేవుడి గురించి మాట్లాడినప్పుడే ఇన్ని కన్నీళ్ళు వచ్చాయి. మనం ఆల్మోస్ట్ 2 hours తీసుకున్నాము. ఎప్పుడూ చాలా ఎమోషనల్గా బోల్డ్గా మాట్లాడారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడారు, ఇన్ని మాట్లాడారు. దేవుడు అనగానే కన్నీళ్ళు వస్తున్నాయి. అదే ఆయన ఇచ్చిన ధైర్యం. ఆయన ఉండగా నేను ఏదైనా చేయగలుగుతా. ఎవ్వరు నన్ను ఏమీ అనలేరు. నన్ను అంటే నా లోపల ఉన్నాడే ఆయన అన్నట్టు మాట ఆయన పడతాడు, నాకేం పోయింది. నన్ను ఇక్కడ ఇచ్చింది ఆయనే. అది విష్ణుమూర్తి అనను, శివుడు అనను, సుబ్రహ్మణ్యం అన్నాడు, వినాయకుడు అనను, అల్లా అనను, యేసు అనను. ఇట్స్ అ సూపర్ పవర్. వాళ్ళ నమ్మకంని బట్టి. ఇప్పుడు మీకు ఒక పేరు కవిత అని మీ అమ్మ నాన్న పెట్టారు, నాకు సుధా అని మా అమ్మ నాన్న పెట్టినట్టు ఆయనకు ఒక పేరు, అది ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం. ఇట్స్ అ సూపర్ పవర్. ఆ పవర్ని మన పేరు పెట్టి పిలుస్తున్నాం. నాకు ఆయన ఉన్న తర్వాత ఇంకేముంది, ఏదైనా చేయగలుగుతా. అక్కడి నుంచి పాజిటివ్నెస్ వస్తుంది. నా లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల బయటపడ్డాను. ధైర్యం అక్కడి నుంచే ఇచ్చాడు. ఏదైనా చేయగలుగుతా. నేను ఎక్కడో లేను, నీలోనే ఉన్నాను అని చెప్పాడు. మాట్లాడుకునేటువంటి ఆ కనెక్షన్ ఇచ్చాడు, కమ్యూనికేషన్ ఉంది. నేను పక్కన ఉన్న వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా? ఇట్స్ బిట్వీన్ విష్ణు అండ్ సుధా, పెరుమాళ్ అని సుధా, శ్రీనివాసుడు అని సుధా. మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు మీకెందుకు? వింటే వినండి, వినకపోతే నా బాధ కాదు. అది నా మనసులో ఆయన ఉన్నాడు, ఆయన మాట వింటాడు. నాకు తెలిసి ఎవరితో మాట్లాడుతున్నానని. మొన్న వెళ్ళేటప్పుడు అమ్మకి చెప్పాను, నిన్న కాక మొన్న వచ్చేటప్పుడు, అమ్మ వస్తున్నానని చెప్పారు. మంచి దర్శనం దొరికిందా లేదా? నిన్న అమ్మ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాము. వరాగస్వామికి మంచి దర్శనం దొరికింది. నాకు నేమ్ ఇచ్చారు, ఫేమ్ ఇచ్చారు, అంత ఐశ్వర్యం ఇచ్చారు. ఇచ్చిన వాడే తీసుకున్నాడు. ఇచ్చాడు కదా, తీసుకున్నాడు. పోతే పోనీ, ఇచ్చే పవర్ ఉన్నప్పుడు తీసుకునే పవర్ ఆయనకు ఉంది, తీసుకున్నాడు. మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి, ఎందుకు బాధపడాలి? ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చేవరని నన్ను అడగలేదు కదా. అప్పుడు అడుగుంటే దీనికి కూడా అడిగేదాన్ని. అందుకే అడగను. ఆయనకు తెలుసు ఎప్పుడేమి ఇవ్వాలి, ఎప్పుడు ఏం తీసుకోవాలి అనేది. అందుకే అన్నీ ఆయనే, ఇంకా సర్వం ఆయనే. నడుపు, ఎన్నాళ్ళు నడిపిస్తావురా, నడిపించు. నడిచేది నువ్వే. కాళ్ళ నొప్పి వస్తుందంటే నేను పడుకుంటాను, పూజ ఉండదు, నువ్వే ఆకలితో ఉంటావు. ఉండు, నైవేద్యం ఉండదు. అప్పుడు ఆకలి నాకు ఆరోగ్యం ఇస్తావుగా, చెయ్యి. బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అదే ఇందాక తిట్టాను కదా. తిట్టినందుకు ఏమైంది లోపల? వెళ్ళక ముందు ఆయనే బయటకు వచ్చారు. జరిగిందా కళ్ళు ముందు చూపించారు కదా. అక్కడ అంత లక్షలాది మంది, వేల మంది నించున్నారు క్యూలో. ఎవరికి ఇవ్వలేదు కదా ప్రసాదం. నా చేతికి ఇంత డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారంటే, లోపల ఉన్న పంతులు తీసుకొచ్చి వీళ్ళకి తిరిగి నా చేతికి ఇంత తీసుకొచ్చి ఇచ్చారు. పక్కనే నా చెల్లి కూతురు ఉంది, నా కూతురు ఉంది. నా చెల్లి కూతురు నా కూతురే. నా చెల్లి ఉంది, నా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి ఇవ్వలేదే. నా పక్కన చాలామంది బయట వాళ్ళు ఉన్నారు, అదే పంతులు, అదే మనుషులే. కానీ నాకు మాత్రం ఎందుకు ఇచ్చారు? అంతే. అది అర్థమైతే చాలు, ఇంకా ముందుకెళ్ళి. అందుకే ఈ పాట అంటే నాకు ఇష్టం. కురై ఒండ్రు మెల్లై మలైమూర్తి కన్నా, అంటే కొండ మీద కూర్చున్నాడు కదా. మరైమూర్తి కన్నా కూడా అంటారు. 2వ లైన్ పాడేటప్పుడు మరైమూర్తి కన్నా అంటే, ఈ శ్లోకాల్లో అన్నిట్లో మరై అంటే కనపడకుండా ఉన్న మనిషి. మరైమూర్తి అంటే వేదం వాటిల్లో ఉంటారు కదా, ఉపనిషత్తులో ఉంటారు కదా, దాన్ని మరై అంటారు. 2 రకాలుగా మీనింగ్ ఉంటుంది. నాకు ఏ లోటు లేదు స్వామి. నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వే నాలో సర్వంగా ఉన్నప్పుడు నాకెందుకు? మళ్ళీ కొండ మీద కూర్చున్నావు కదరా, నీకు అన్నీ తెలుసురా. పైనుంచి చూస్తున్నావు, నువ్వు కళ్ళు మూసుకున్నట్టే, కానీ అన్నీ నీకు తెలుసు. నడిపించేది నువ్వే కదా.
అన్నీ తెలిసిన తర్వాత నేను ఎందుకు ఆరాటపడాలి అని ఆ సాంగ్లో వస్తుంది. అందుకే నాకు ఆ సాంగ్ అంటే చాలు. కురై ఒன்று మెల్లై గోవింద మలైమూర్తి కన్నా గోవింద, ఆయన నీచోడు, ఇంకెందుకు మనం బాధపడి ఇది ఇది చెయ్యాలి, వదిలేద్దాం, దేని గురించి ఆలోచించద్దు అని. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ఫిలాసఫీ బాగుంది, మీ థాట్ ప్రాసెస్ బాగుంది, ఐడియాలజీ బాగుంది, అండ్ ద వే యు ఆర్ లీడింగ్ లైఫ్ చాలా చాలా బాగుందమ్మా. మీరు అన్నారే ఏదైనా విషంగా ఉంటుంది, లేదు విషంగా ఏం లేదు, చాలా స్మూత్గా లోపలికి వెళ్ళేలా ఆ విషయాన్నైనా ఇలా స్మూత్గా సుధా అమృత గుళికలతో చేసేసి లోపలికి పంపించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇలాగే ఉండండి, మీరు ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, బ్లాక్మెయిల్ చేయండి, భయపెట్టండి, చివరికి సరెండర్ అయ్యి ఇలాగే ఉండండి. అంతే, తప్పదు, సరెండర్ అవ్వాల్సిందే. అప్పుడే తిండి పెడతాడు, మళ్ళీ పద పెట్టాడు, ఆకలి ఆయన ఆకలి పెడితే నేను మీరు ఉంటారు అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.